దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. చాలా సంతోషము. కాలము సమీపం అవుతా ఉన్నది. ఈరోజు అయిపోవడానికి కోసం కాదు, కాలమే అయిపోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక దినం ముగియబోతూ ఉన్నప్పుడు చీకటి పడిపోతుండగా చాలా సిద్ధపరుచుకుంటారు. చీకటి పడేలోగానే వెలుగున్నంతసేపే చకచక చాలా పనులు ముగించుకునే ప్రయత్నం చేస్తారు. చీకటి అయ్యాక చేసేదేమీ లేదు కాబట్టి వెలుగున్నంతసేపే ఇల్లు చక్కబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇజ్జికియా లాంటి వాడికి కూడా ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు సెలవిచ్చినటువంటి సందర్భాలు చూస్తూ ఉంటాం. ఆ వెలుగు ఏదో కాదు, దేవుడు మానవుల్లో పెట్టినటువంటి జీవం అనే వెలుగు. ఇది ఉన్నంతసేపే మనం సరి చేసుకోవడానికి, భక్తిలో ఎదగడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. దేవుడు మహాకృపను బట్టి దినదినము కూడా మీరు అందరూ ఆత్మీయతలో ఎదుగుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. గడిచిన కాలంలో మీరు వినినటువంటి వర్తమానాలన్నింటిని బట్టి కూడా అయ్యా జ్ఞాన విషయంలో కాదు, జ్ఞాన విషయంలో మాత్రమే కాదు కానీ ఆత్మీయతలో కూడా ఎదిగి ఉన్నామని నేను విశ్వసిస్తూ ఉన్నా. చాలా దూరం వచ్చేసామయ్యా, చాలా అంటే చాలా దూరం వచ్చేసాం. బోధలో కావచ్చు, వర్తమానంలో కావచ్చు. నిజంగానే దేవుడి ప్రవక్త వచ్చి తాను బయలుపరచవలసిన సంగతులు బయలుపరిచి తాను చేయవలసిన కార్యములన్నీ చేసి ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయనను ఇంకనూ అదే వర్తమానము ఆర్భాటంలో బలంగా సాగుతూ ఉన్నది. ప్రభు తాను ఎదురు చూస్తున్నటువంటి ప్రజల యొక్క సిద్ధపాటు కూడా చక్కగా జరుగుతూనే ఉన్నది. ఇంకను ప్రజలు ఆ రోజుల్లో ఉన్నట్టుగానే తినుచు, త్రాగుచ్చు, నిద్రించుచు, సుఖించుచు, పెళ్ళాడుచు వీటి వెంబడి పడుతున్న ప్రజలు లేకపోలేదు. స్పృహ కలిగి దేవుడి కోసము, ఆయన యొక్క నిత్య జీవం కోసం ఎదురు చూస్తున్న వారు లేకపోలేదు. వెలువడే ప్రతి వాక్యము కూడా మనలో ఏదో మార్పును కలిగించాల. ఖచ్చితంగా అందరూ పరిపూర్ణని చెప్పుదుమా? ఇప్పటికీ కాదంటాడు పౌలు గారు. ఆయన అప్పుడే అంటాడు ఇప్పటికీ కాదు, కానీ పరిపూర్ణులు అవ్వడానికి సమయం ఇంకా ఉండేనా? ఎక్కువగా లేదు అని చెప్పాలి. ఇక చాలా దగ్గరకు వచ్చేసింది. ఏదైతే లేఖనములలో నన్ను మార్చుకోమని చెప్పిందో అలాగూ వేగవంతంగా మార్చుకున్నట్టే మన దగ్గర ఉన్నటువంటి ఏకైక అవకాశం. తీవ్రతను గుర్తించండి. పరిస్థితులు బాగాలేవు, దర్శనాలు, కళలు, దేవుడి సిద్ధపాట్లు, బయలుపరచబడవలసిన వాక్యాలు అన్నీ దాని కాలాలు జరుగుతూనే ఉన్నవి. సృష్టి అంతయు కూడా లోబడటంలో కూడా ఏమాత్రం లోపము చూపడలేదు, మనుషుడు తప్ప. ఈ మనుషుడి యొక్క విధేయత కొరకే సమస్తము చేయబడి ఉండగా, విధేయత కలిగిన ప్రజల యొక్క సంపూర్తి దగ్గరగా వస్తూ ఉండగా ఆ గుంపులో మనమందరం ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. ఇక్కడ మనం ఒకరినొకరి పట్ల ఒకరినొకరు బలంగా మరొకరిని సంతోషపరచాలనో, ఎదుటి వాళ్ళు ఎదుట మనల్ని మనం ప్రదర్శించుకోవాలనో ఇక్కడ లేం. మనం ఏదైనా సరే ఒక స్థాయి దాటిన తర్వాత భక్తి మెజారిటీ, అత్యధికమైన శాతంలో వ్యక్తిగతమైంది అని చెప్పాలా అని ఖచ్చితంగా చెప్పాల్సిందే. అవ్వపైన ఆదాముకి బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆదాముకి ఇవ్వాల్సిన శిక్షను ఆదాముకి ఇవ్వక తప్పల, అవ్వకి ఇవ్వాల్సిన శిక్షను అవ్వకి ఇవ్వక తప్పల. బాధ్యతలు ఉన్న చోట శిక్షలు మరింత ఎక్కువగా అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతలు గుర్తుపడుతూ, సమయాన్ని ఎరుగుతూ, కాలం యొక్క సూచనను ఎరుగుట కేవలం దేవుడి యొక్క భార్యకు మాత్రమే సాధ్యమైంది. జరుగుతున్న సంగతులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్లో కావచ్చు, రష్యాలో కావచ్చు, వాటికన్ సిటీలో అవ్వచ్చు. అసలు ఆ న్యూస్లు కూడా ఈరోజు చూసేవాళ్ళు ఎవరు లేరు. బట్ కాలం మాత్రం చాలా దగ్గరకు వచ్చేసింది. వాక్యాల చేత మీరు మార్పు చెందాలనే నా తాపత్రయం. ఈ మాటల వల్ల వీళ్ళు ఏ కొంచెమైనా ఏకాగ్రత కలిగినా సరే దేవుడు నిజంగా సంతోషపడతాడు ఆయన. కాబట్టి వినే ఈ కొద్దిపాటి మాటల ద్వారా మన జీవితాలు మార్చుదాం. ఈ ప్రపంచానికి వేరే ఎలా కనబడ్డా దేవుడి దృష్టికి మాత్రమైన కుమారుల కుమార్తెలా కనబడే ప్రయత్నం చేద్దాం. మంచిది. మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మీరు గమనించినట్లయితే, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలను. బాగుంది కదా ఇది? పాస్టర్లకు బాగా జేబులు నిండేది కదా, కరెక్టే కదా? ఈ మాట పాస్టర్లకు, దేవుడి సేవకులకు బాగా జేబులు నిండే వాక్యం ఇది. ప్రాస్పరిటీ గాస్పెల్ అనేటువంటి ఒక గాస్పెల్ ఉంటుంది. అంటే ధనవంతులుగా చేసేటువంటి సువార్త ఒకటి ఉంటుంది. ఆ సువార్తలో ఇలాంటి లేఖనాల్ని బాగా బోధిస్తారు. మంచిదే. కాకపోతే దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను కొద్దిగా ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా మనం దేవుడు పక్కన పెట్టాల్సి వస్తుంది. కానీ ఇంకొంచెం ముందుకు రండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇందుకే ఈ మాటలు దేని కొనసాగింపుగా చెప్తున్నాడు ఆయన? మీరు మోసపోవద్దు, మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు. ఈ మాటలు దేని కొనసాగింపుగా మాట్లాడుతున్నాడు ఆయన? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థములన్నిటిలో కూడా ఖచ్చితంగా భాగం ఇవ్వాలి. ఎసానో దీని కొనసాగింపుగానే దీని విషయంలో ఏదైనా నీకు భిన్నమైనటువంటి అభిప్రాయం ఉన్నదా? మోసపోతాను. మోసపోకుడి, నువ్వు దేన్ని విత్తుతావో దాన్నే కోస్తావు అంటూ దానిని ఇంకొంత వివరిస్తూ వస్తున్నాడు. జాగ్రత్త గమనించాలి. అయ్యా, దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడుతూ దేవుడి నామంలో ఉన్నటువంటి తన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ప్రాముఖ్యంగా వాక్యోపదేశం చేసేవారు మొట్టమొదటి స్థాయి, 5 పరిచారిక వర్గాలు అని అర్థం. 5 పరిచారిక వర్గాల తర్వాత దేవుడి యొక్క నామంలో ఉండేటువంటి ప్రజల యొక్క 2వ స్థాయిని గురించి మాట్లాడుతూ ఈ రెండింటినే ఈ లేఖనములలో ఆయన ఒదిగింపజేస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. వీటి మధ్యలో ఉన్న రిలేషన్ని, ఆ సంబంధాన్ని మీరు కనిపెట్టే ప్రయత్నం చేయండి. ఆయన అంటాడు, మీరు మంచి పదార్థాలన్నిటిలో కూడా భాగం ఇవ్వాలి, మోసపోకుడి, మీరు ఏది విత్తుతారో అది కోస్తారు. కరెక్టేనా? దీనిని ఇంకొంచెం విపులీకరంగా చేస్తూ ఏది మంచి పదార్థాలలో 5 పరిచారిక వర్గాలలో ఉన్న వారికి దేవుడి నామంలో ఉండేటువంటి పిల్లలకు ఇవ్వడం గురించి అంటే మరో చోట జత లేఖనంలో 2 చోట్ల దగ్గర పెడతా ఉన్నాను నేను. వీరికి ఇవ్వడం గురించి మాట్లాడుతూ ఇది మోసపోవడము మోసపోకపోవడం అనేటువంటి విషయంతో ఆధారం చేయబడి ఉన్నదా? అబ్సల్యూట్గా. ఏది విత్తుతామో అది కోస్తాము అనేటువంటిది ఎక్కడా, దేని రూపంలో? అది మంచి పదార్థాలు పంచుకోవడం విషయంలో కూడానా? అబ్సల్యూట్లీ. దాన్ని ఇంకొంచెం ముందుకు అంటాడు, ఎలాగనగా ఎందుకయ్యా అంటే తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమని పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు. నమ్మట జాగ్రత్త వినాలి. ఇక్కడ ప్రాముఖ్యంగా 8వ వచనం యొక్క 2వ భాగాన్ని చూడండి. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తాడు. ఇది మీకు అర్థమైనట్లుగా చాలా సింపుల్గా చెప్పాలంటే, అయ్యా వెరీ సింపుల్, మంచిగా చూడండి. దేవుడి యొక్క ప్రజలుగా 5 పరిచారిక వర్గాలను మరియు విశ్వాస గృహమును చేరుకున్నటువంటి పేదవారిని గుర్తుపెట్టుకోవాలి. మంచిగా వినండి అయ్యా. 5 పరిచారిక వర్గాలను విశ్వాస గృహములకు చేరిన అంటే బిలీవర్, విశ్వాసి, దేవుడి యొక్క రక్తమును అంగీకరించి ఇదే వర్తమానమును పూర్తి స్థాయిలో విశ్వసించుచున్న ఒక మనుష్యుని గురించి మాట్లాడుతూ ఈ ఇరువురి యొక్క విషయంలో మంచిగా గమనించాలి. అయ్యా, ఏదైతే ఇవ్వబడినటువంటి మేలైన పదార్థం ఉన్నదో ఈ పదార్థమే ఎక్కడ వెచ్చించుచున్నామన్న దానిని బట్టి ఆయన ఎంత దూరం కనెక్షన్ తీసుకెళ్ళిపోయాడో చూడాలి మీరు ఒకసారి. ఎంత దూరం కనెక్షన్ తీసుకెళ్ళాడంటే, మీరు మేలైనటువంటి మంచి పదార్థంలో ఖచ్చితంగా భాగం ఇవ్వాలి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు.
మనం వెక్కిరించబడతాము, మనం మోసపోబడతాము. మీరు ఏది విత్తుతారో అది కోస్తారు. దేని గురించి మాట్లాడుతున్నాడు? దీని గురించేనా? వేరే సడన్గా బయటకు వెళ్ళి ఇంకో టాపిక్ తీసుకొస్తున్నాడా? అయ్యా దీని గురించేనా? దీని గురించి తర్వాత మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఇంకొంచెం మాట్లాడుతూ ఇక్కడ ఈ వెచ్చించే విధానంలో 2 భాగాలు తీసుకొచ్చాడు. శరీర ప్రకారంగా, ఆత్మ ప్రకారంగా వెచ్చించుట. శరీర ప్రకారంగా వెచ్చించడానికి, ఆత్మీయంగా వెచ్చించడానికి వ్యత్యాసాలు తెలిసి ఉండాలి. శరీర ప్రకారంగా వెచ్చించడం అంటే ఏంటిది? అయ్యా అమ్మ గట్టిగా చెప్పాలి. ఇచ్చిపుచ్చుకోవడము కరెక్టే. కంటి కన్ను పంటికి పన్నిన విధానం కూడా వాస్తవమే ఒక కోణం కూడా. ఏది శరీర సంబంధమైనది, ఏది ఆత్మ సంబంధమైనది? ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న అంశం కూడా నిజ నిత్య జీవం అనే భాగాన్ని, 2వ భాగాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. నిజ నిత్య జీవం, ద ట్రూ ఎటర్నల్ లైఫ్, దాని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ గలతీయుల రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, మీరు ఆత్మీయంగా విత్తితేనే ఆత్మలో నుండి నిత్య జీవం అనే పంట కోస్తారు. ఇక నువ్వు ఏది విత్తితే అది కోస్తావు, ఏది విత్తితే అది కోస్తావు అంటే చాలామంది ఎలా చూస్తారంటే దీనిని ఈ భూలోక సంబంధమైన పరిధులలోనే చూస్తూ, ఇక్కడ నేను ఈ సహోదరుడికి చెడు చేశానా, ఇక్కడే నాకు చెడు కలుగుద్ది అని హిందువులు ఒక రకమైన సామెత వాడతారు, చూసారా? అయ్యా వాట్ ఎవర్ గోస్ కమ్స్ అరౌండ్ టు యూ, ఏది వెళ్ళుద్దో తిరిగి నీ వద్దకి వచ్చుద్ది అని చెప్పుచున్నటువంటి ఆ మాటల్లాగా చూస్తున్నారు. కానీ నువ్వు విత్తింది కోస్తావు అన్నప్పుడు దేన్ని కోస్తావు? కోయుట అంటే ఏంటిది అనే దాని గురించి దేవుడు తన లేఖనాల్లో పొందుపరిచే విషయం ఏంటంటే, కోయడం అనేది ఏంటంటే నిత్య జీవాన్ని, నిత్య నరకాన్ని రెండింటిలో చూపుతూ చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు విత్తితే అప్పుడు కోస్తావా? అబ్సల్యూట్లీ. కానీ అందుకే ఆ మాట చూడండి, 8వ వచనం 8వ వచనం మళ్ళీ మొదటి చూడండి. ఎలాగనగానే దేని గురించి? పైన ఆ ప్రారంభంలో ఏ మంచి పదార్థాలైతే కలిగి ఉంచుమో దానిలో శ్రేష్టమైన మంచి పదార్థ భాగాల్ని మనం ఇవ్వడం అనేటువంటి విషయంతో ముడిపెట్టబడి కొనసాగింపుగా చేస్తూ ఆయన ఎలా చెప్తున్నాడంటే, దీని విషయంలో మీరు మోసపోకండి. దానిలో నువ్వు ఎంతగా దగ్గరుంచుకున్నా సరే నువ్వు ఖచ్చితంగా నిత్య జీవన పంట కోయలేవు. నిత్య జీవం అనే పంట కోయడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి కారణముల విషయంలో మంచి పదార్థములను వెచ్చించేటువంటి కార్యం జరగాల. ఎస్ ఆర్ నో? అందుకే ఆయన చూడండి తర్వాత అంటాడు, ఏలయనగా శరీర ఏచ్ఛలను బట్టి, అంటే శరీర కోరికలను బట్టి దేన్నైతే విత్తుతున్నామో, అయ్యా శరీర కోరికలను బట్టి విత్తడం అంటే శరీర కోరికలు ఏంటి అయ్యా? ఆకలి, సార్ శరీర కోరికే కదా, దానికి డిజైరే కదా, దానికి నియమమేగా. వస్త్రము, వాహనము, ఇల్లు, ఇంకా అది ధనమే. ధనములో శరీర కోరికలు, ధనాన్ని కలిగి ఉండడు, అది కూడా ఒక్కొక్కరికంటే ఇవన్నీ కూడా శరీరం యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వీటి నిమిత్తమై మనకివ్వబడినటువంటి పదార్థముడు వెచ్చించుట ఎన్నటికీ కూడా నిత్య జీవనం అనుగ్రహించేది కాదు. అది మీకు అర్థమవుతుంది అనుకుంటా. అయ్యా నువ్వు నీ కుటుంబానికి, నీ భార్యకి, నీ పిల్లలకి నువ్వు ఎంత వెచ్చిస్తున్నావో, ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నావో దానివల్ల నిత్య జీవం అనే పంట కోయడానికి ఇది కారణం అని చెప్పడానికి వీల్లేదు. ఆయన ఏమంటారంటే ఆత్మను బట్టి విత్తువాడు, తర్వాత విత్తువాడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏది నిత్య జీవం అని చెప్పబడుతుంది అన్న విషయాన్ని మీరు గమనించాలని నా తాపత్రయం. ఈ నిత్య జీవం అనే విషయాన్ని కనుగొనడంలో క్రైస్తవుల యొక్క స్పృహ తగ్గిపోవడం వల్ల నిజంగానే క్రియలన్నీ కూడా సంఘ శాఖ వారి కన్నా హీనమైపోయినాయి. ఈ రోజున పూర్తి స్థాయిలో సంఘ శాఖ సహోదరుల కన్నా మన క్రియలు చాలా తక్కువైపోయినాయి. జ్ఞాన విషయంలో ప్రత్యక్షతలు చాలా ఎదిగాము, కానీ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన క్రియలు మాత్రము పూర్తిగా సన్నగిలిపోయినాయి. ఏది నిత్య జీవము? ఆత్మ సంబంధమైన కారణమును బట్టి నీవు వెచ్చించిన వెచ్చనమే, ఆ సంపదే, ఆ పదార్థమే నీకు నాకు నిత్య జీవానికి కారణమవుతుందని చెప్తున్నాడు ఆయన. దీనిని ఇక్కడున్న లేఖనంలో చెప్తూ నువ్వు వాక్య ఉపదేశం, దేవుడి యొక్క వాక్య ఉపదేశం ఎక్కడ పొందుతున్నావో అక్కడ నీ పదార్థంలో మేలైన శ్రేష్టమైన పదార్థాలు అంటాడు.
మరొక చోట నా నామములో ఈ చిన్నవారిని అన్నప్పుడు ఈ చిన్నవారిని అన్న పదానికి ప్రవక్త ఒక చోట 5 పరిచరిక వర్గాలు పెడుతూ మరొక చోట విశ్వాస గృహంలో చేర్చబడిన పేదవారిని గురించి మాట్లాడాడు ఆయన. ఈ 2 చోట్ల నిత్య జీవానికి మార్గాలు ఉన్నాయి. నా మాట జాగ్రత్త వినాలా? ఈ 2 చోట్ల నిత్య జీవానికి మార్గాలు ఉన్నాయి. అదేంటి? ఇప్పుడు మొత్తం మా నిత్య జీవం అంతా మా ధనాన్ని కోల్పోవటంలో, మా పదార్థాన్ని పంచుటలో ఉందని చెప్తున్నారా? జాగ్రత్తగా వినండి. మీకు ఈ సమయంలో ఒక యవ్వనస్తుని చూపిస్తా. ఆ యవ్వనస్తుడు యేసుప్రభువు దగ్గరికి వచ్చినాడు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? నిత్య జీవాన్ని పొందుకోవడం నేనేం చేయాలని అడిగాడు. అయ్యా, నాకు మీరు పేదోళ్ళు అవుతారా బిచ్చగాళ్ళు అవుతారా నాకు అనవసరం, మీరు నిత్య జీవాన్ని పొందాలి. నేను ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటా, మీరు అదే మార్గంలో రావాలి. వీడు వచ్చినప్పటి నుంచి మేము పేదలం అయిపోయినాం, అప్పుల పాలు అయిపోయినామంటే మంచిదే, నాకు ఆశీర్వాదాలే. నేను మళ్ళీ ఓపెన్గా చెప్పేస్తా ఉన్నా, అయ్యో బ్రదర్, ఈ చర్చికి వచ్చినప్పటి నుంచి మాకు సంపద పెరగలేదు, ఉన్న అన్ని అమ్ముకొని తింటున్నాము. కరెక్ట్ స్థలంలోకి ఉన్నాము నువ్వు, కరెక్ట్ స్థలంలోను. కానీ ఆ పేదోడు అయ్యేది నీకోసం అవ్వబాక, ఆత్మీయ కారణాల కోసం అవ్వు. కరెక్టేనా? నువ్వు అమ్ముకొని తినేది నీకోసం అమ్ముకోబాక, దేవుడి కారణాల కోసం అమ్ముకొని తిని బతుకు. ఇక్కడ నిత్య జీవం ఉంటుంది. ఇప్పుడు ఆ యవ్వనస్తుడు అడిగిన ప్రశ్న చూడండి, తీయండి. అయ్యా, మన తాపత్రయం అంతా నిత్య జీవమే, మన బ్రతికే నిత్య జీవం కోసం ఇక్కడ ఉన్నాం. అసలు మనం ఈ భక్తి చేసేది యేసుప్రభు రక్తాన్ని అంగీకరించింది, బాప్తిస్మాలు పొందింది, ఈ వర్తమానాన్ని గ్రహించి పట్టి ఈ లోకంలో అందరి చేత తృణీకరించబడి ఇంత గొప్ప పోరాటాలు పోరాడుతుంది నిత్య జీవం కోసమే. ఈ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మార్గాల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము, పొరపాటు కాకపోతే చూడండి. పంతొమ్మిది అధ్యాయం అనుకుంటా, క్షమించాలి. 19వ అధ్యాయము 16వ వచనం. జాగ్రత్త వినండి. అయ్యా, నేను ఈ వర్తమానం చెప్పడానికి నా ప్రాముఖ్య ఉద్దేశం వల్ల ఒకటే, అందరూ భక్తి చేయుటలో స్టేజెస్లో చాలా మట్టు దశల వరకు సాధించగలిగారు. చివరి దశకు వచ్చేసరికి అందరూ ఫెయిల్ అయిపోయారు. ఈ యొక్క యవ్వనస్తుడిలాగానే ఇదే స్టేజ్లో యవ్వనస్తుడిలాగే మనమందరం కూడా మన జీవితాలు పెట్టబడుతున్న ప్రయాణం కూడా అదే, మనం ఫెయిల్ అవ్వకూడదు. జాగ్రత్తగా ఉంచండి. ఇదే సమయంలో అక్కడికి ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన అడుగుతున్న ప్రశ్న, బోధకుడా, ఎంతమంది కోరిక కలిగి ఉన్నాము ఈ రోజున? నిత్య జీవం కావాలని అందరికీ ఉందా? నన్ను అడగొచ్చు ఏమని, అయ్యా నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేనేం చేయాలి? ఈరోజు ఇదే ప్రశ్న ఏ వర్తమాన సంఘంలోకి వెళ్ళు ఏమంటాడు తెలుసా? 7 ముద్రలు ఇవ్వబడ్డాయి, నువ్వు అయిపోయింది, అది నమ్మడమే నిత్య జీవము. అబ్సల్యూట్లీ. కానీ నువ్వేం మాట్లాడినావు అంటే, వంట అయిందారా బాబు అంటే, కూరగాయల కట్టింగ్ అయిపోతే వంట అయిపోయిందని చెప్పాను నాకు. నువ్వు కూరగాయల కట్టింగ్ అయితే మాత్రం వంట అవ్వదు, కట్ చేసిన కూరగాయలను ఇంకా కొంత ప్రాసెస్ చేయాలా. ఎస్ఆర్నో ఏదో దాని గురించి ఇంకా కొన్ని ఉత్పత్తి అవ్వాలా. 7 ముద్రలు కూడా నిత్య జీవము, కానీ ఇది ఏదో ఒకటి ఉత్పత్తి చేయాలి. ఎస్ఆర్నో ఇది అన్పాలిష్డ్ అంటే పూర్తి స్థాయి ఫలము రాకమునిపే ఉన్నటువంటి ఆ ముడి పదార్థం నాకు చెప్పి నిత్య జీవం అన్నావు, నేను దానికి ఆమె అలా అంటాను. కానీ నిజంగా నీలో నిత్య జీవం ఉత్పత్తులకు గల కారణం ఏ రీతిలో నువ్వు ముద్రలు పట్టుకోగలిగావా? ఒక్కడికి ధైర్యం సరిపోదు ఈ మాటకు సమాధానం చెప్పడానికి. నిజంగా చెప్తున్నాను నేను. ఏంటో మెసేజ్లో ఒక 1000 మందిని కూర్చోబెట్టి
7 ముద్రల ద్వారా నిత్య జీవం వచ్చిందని చెప్పి నిజంగా నీ గుండంతరంగా చెప్పురా బాబు అంటే, ప్రవక్త అడిగినప్పుడు అవునని చెప్పన్నాడు కాబట్టి అవునని చెప్తా. నిజంగా అయితే విశ్వాసం ఉత్పత్తి వల్ల. కానీ జాగ్రత్తగా గమనించండి అని అన్నమాట. బోధకుడా, నాకు నిత్య జీవం కావాలి, నేను ఎప్పుడు నీ యొక్క దేవుని యొక్క జీవితం నింపబడాలని ఆశపడుతున్నా, ఏం చేయాలో చెప్పు నాకు. చెప్పండి. అందుకు యేసు ప్రభువు అంటారు, మంచి కార్యాల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు ఆ నిత్య జీవంలో ప్రవేశించాలన్న కోరిక నీలో ఉంటే అబ్సల్యూట్లీ ఆజ్ఞలు కోకుండా అయిపోయానా? ఓకే. ఆ తర్వాత అతడు ఏ ఆజ్ఞలు ఇవి? ఆ రోజున ఆజ్ఞలు అప్పుడు చెప్పాడు. ఈ రోజున ఆజ్ఞలు ఏం చేర్చబడ్డాయి? 7 ఊరుల స్వరం గుండా వచ్చిన ఆజ్ఞలు చేర్చబడ్డాయి. 7 ఊరుల స్వరం ఆజ్ఞలు తెలుసా? కమ్ అవుట్ ఆఫ్ హర్, ఆమెలో నుంచి బయటకు రండి. ఆమె మద్యమనే పాత్రను మీరు ఏది కూడా పుచ్చుకోకండి, ఆ ఉగ్రత పాత్ర మీ పైన కుమ్మరించబడకుండా. అయ్యో, 7 ఊరులో కొత్త ఆజ్ఞలు తెలీదా? సరే, తర్వాత చూద్దాం. కంటిన్యూ. యేసు ప్రభువు అంటారు, ఏందమ్మా నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధ సాక్ష్యము చెప్పొద్దు, తల్లిదండ్రులను సన్మానించుము. దాన్ని ఈ రోజున తీసుకొస్తే నిన్ను వలే కాదు నా వలే కదా మారిందా లేదా? ఆజ్ఞలు మారుతూ ఉంటున్నాయి. నా వలే నువ్వు ఎదుటివాన్ని ప్రేమించాలి. అప్పుడు ఈ మాటలను విన యవనుడు అంటాడు, ఇవన్నీ మర్మములు నేను ఎరిగి ఉన్నారు. ఈ సకల మర్మాలు యూట్యూబ్లో 10 మంది పాస్టర్ల కోణాలు కూడా విన్నా నేను. నీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఈ రోజున 7 ముద్రల గురించి ఎవరైనా కొత్తగా ఏదైనా చెప్పేది ఏం లేదు. ఏం చెప్పినా ఏదో ఒక కొరకు అర్థమైపోద్ది, ఎప్పుడు వినట్టే ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒక్క మాట చెప్పండి. నేను ఓపెన్గా స్ట్రైట్గా అడుగుతున్నాను మిమ్మల్ని, స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఆజ్ఞలన్నీ పాటించుతున్నటువంటి ఆ యవనస్తుడికి నిత్య జీవము లభించకపోవడానికి అడ్డుగా నిలబడినటువంటి ఏకైక కార్యం వాడి సంపద. మీరు అర్థం చేసుకోగలుగుతున్నాను అనుకుంటా. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, ఏ ఒక్క ఆజ్ఞలో విఫలం కాలేదు. అయి ఉంటే కనుక నేను వీటన్నిటిని పాటిస్తున్నాను బోధకుడు అన్నప్పుడు యేసుప్రభువు వారు పలానా సంగతిలో నువ్వు బలహీనుడు రా బిడ్డ అని చెప్పేవాడు. కానీ అలాగ లేదు. దేవుడు ఇదిగో నీలో ఒక లోపం ఉన్నది. చదవండి, కంటిన్యూ. అందుకు యవనుడు, ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను, నా తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, నేను అబద్ధ సాక్షి చెప్పలేదు, నరహత్య చేయలేదు, ప్రతి ఆజ్ఞను నేను శిరసా వహించుటలో ఖచ్చితంగా ఈరోజు నేను ముందు నిలబడినా. ఈ ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమాన ప్రకారంగా ప్రార్థన జీవితాన్ని నేను పోగొట్టుకోలేదు, నా పరిశుద్ధతను నేను పోగొట్టుకోలేదు, నా సహోదర ప్రేమను నేను కాపాడుకుంటూనే ఉంటున్నాను. నేను వర్తమాన ధ్యానాలలో నేనేమి వెనకబడలేదు. వర్తమానాలు వినమంటే పొద్దు నుంచి రాత్రి దాకా ఏదో ఒక పాస్టర్ స్వరము కుయ్యి 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 మోగుతూనే ఉంటుంది, వింటూనే ఉంటాను. నేను ఏ లోపము లేదు నాలో. ఇవన్నీ చేస్తున్నా నేను. ఇవన్నీ చేస్తున్నావు కదా, కొదువు ఏంటి? అందుకు యేసు, అయితే నువ్వు పూర్ణమయ్యావు, పరిపూర్ణం కాలేదు. ఈ ఆజ్ఞల వల్ల పూర్ణమయ్యావు, కానీ నిత్య జీవాన్ని పొందుకోవడానికి పరిపూర్ణం కాలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోయేది ఏంటంటే, తర్వాత యేసు ప్రభువు అతడు ఏదైతే లోపముగా ఉన్నదో చూపుతున్నాడో, ఆ లోపముగా చూపబోయేది ఆత్మీయమైనదా, ఆర్థికమైనదా? మళ్ళీ వినాలి. ఏది లోపముగా ఉన్నదని దేవుడు చెప్తా ఉన్నాడో, ఆ చెప్పుచున్నది ఆత్మీయమైనది లోపముగా ఉన్నదన్నాడా, ఆర్థికంగా లోపం ఉన్నదన్నాడా? చదవండి, కంటిన్యూ. అందుకు యేసు ప్రభు అంటాడు, అయినా నువ్వు పూర్ణముగా ఉన్నావు, కానీ పరిపూర్ణముగా ఉండాలంటే ఇక్కడ భౌతికమైన పదార్థాల గురించి మాట్లాడుతున్నాడా? అబ్సల్యూట్లీ. ఈ భౌతికమైనటువంటి పదార్థాలను ఎక్కడ గలతీ పత్రికలు, అందుకే చాలా జాగ్రత్తగా గమనించాలా,
ఏది విత్తుదు అదే కోస్తావు. ఆత్మీయమైన రీతిలో ఆజ్ఞలను పాటించుట ఎంత విత్తినా నిత్య జీవం అనే పంట కోయడానికి అది పరిపూర్ణతని తీసుకురాలేదు. కానీ ఆత్మీయతలో పరిపూర్ణమైన స్థితిలో ఉంటూ భౌతికమైన స్థితిలో పేదలకు అని ఒక చోట, మరొక చోట వాక్యోపదేశము చేసేవారికి 5 పరిసర వర్గాలను ఒక చోట, ఈ 2 వర్గాలు చెప్తాడు. మొత్తం బైబిల్ అంతట్లో, వర్తమానం అంతట్లో ఈ 2 ఉదాహరణలు అక్కడే ఉంటాయి. పెడుతున్న చోట వీటిని పెట్టి ఇక్కడ మీరు వెచ్చించేదే నిత్య జీవం అనే పంట కోయడానికి కారణమవుతుందని అక్కడ ఇక్కడ యవ్వనస్తుడైనటువంటి ఈ ధనవంతుడి దగ్గర, గలతీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్న దగ్గర ఈ 2 చోట్ల ప్రస్తావించింది అక్కడే. అయినను నేటికి మనలో అవసరతలకు మించి సంపాదన కలిగి ఉన్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. అంటే ఆత్మీయమైనటువంటి ఆజ్ఞల యొక్క పాటింపు, ఆచరణ నిజంగా క్రియాత్మకమైనటువంటి చిట్ట చివరి దశ ఏదయ్యా అంటే సమస్తాన్ని, సర్వాన్ని ఆత్మ సంబంధమైన కారణాల కోసం కోల్పోవుటలోనే ఆజ్ఞల నెరవేర్పు ఉంది. నమ్మాట మీరు జాగ్రత్తగా వినాలా. ఆత్మీయమైనటువంటి ఆజ్ఞల నెరవేర్పు, ఆ పరిపూర్ణత ఎప్పుడు సంతరించుకుంటుంది అంటే ఈ లోకంలో ఉండేటువంటి ఏ రకమైన పదార్థముతో మెటీరియల్ బాండింగ్, మెటీరియల్ అటాచ్మెంట్ లేనటువంటి ఆ భక్తి స్థాయికి, అంటే పదార్థ సంబంధమైనటువంటి ఆకర్షణ బంధము లేని స్థాయిలోనే ఎత్తబడదాగుంది నిత్య జీవం ఉన్నది. మీరు గ్రహించగలిగారు అనుకుంటాను నేను. అయ్యా నా మాట జాగ్రత్త. అయ్యా మరి మేము 7 ముద్రలు విన్నాం కదా, 7 ముద్రల కంటే మునుపున్నటువంటి గొప్ప మర్మాలు తెలుసుకున్నవారు వాటి గుండా ఏదైతే ఉత్పత్తి అవ్వాలో అది ఉత్పత్తి కావడానికి పరిపూర్ణతను చేరలేని భక్తి వల్ల ఏ విధంగా అయితే నిత్య జీవాన్ని చేరుకోలేదో, ఈ రోజున నిన్ను నన్ను ఆ స్థాయి చేరడానికి ఈ 7 ముద్రలు ఏం చేస్తుందంటే త్వరితము చేయు శక్తిని, ద క్వికెనింగ్ స్పిరిట్ని ఇస్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా. క్వికెనింగ్ స్పిరిట్ని ఇవ్వడానికే 7 ఉరుముల స్వరం వచ్చేది. ఈ 7 ఉరుముల స్వరం విన్నప్పుడు సమస్తాన్ని కూడా దేవుడి యొక్క ఆత్మ సంబంధమైన కారణాల కొరకు నిజంగానే సమస్తాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడేటువంటి ఆ త్వరితము చేయటువంటి శక్తి, ఉత్తేజభరితమైన ఆత్మ నడిపింపు రావాలా. 7 ఉరుములు దేనికి? 7 ఉరుములు వినటువంటి సంఘ శాఖోడు ఎలా ఉన్నాడో 7 ఉరుములు వినినటువంటి ఎంటైర్ మెసేజ్ అలాగే ఉన్నాడు. ఏడ చేసం లేదు. పైపెచ్చి నిత్య జీవం కావాలని ఆశపడుతున్నాడు. అయ్యా నువ్వు నిత్య జీవానికి ఎంత దూరం నీకు అర్థం కావడం లేదు. నువ్వు కేవలం ఇంకా ప్రాసెస్లోనే, ఆ మర్మాలు ఎరుగుటలోనే అక్కడే బిజీ అయిపోయావు. కానీ వాటిని నిజంగా నీ యొక్క క్రియాత్మకమైన రీతిలో పెట్టినప్పుడు, అది నీలో క్వికెనింగ్ స్పిరిట్ని త్వరితము చేయు ఆత్మని తెచ్చినప్పుడు, ప్రత్యక్షతని ఆత్మధర వీటన్ని గ్రహించినప్పుడు, యేసు ప్రభు చెప్పినట్టుగా, పౌలు గారు మాట్లాడినట్టుగా ఆత్మ సంబంధంగా విత్తుల కొరకు నీ సమస్తాన్ని విత్తుతావు. ఇది జరిగిందా? జరుగుతుందా? దిస్ ఈజ్ నాట్ యెట్ హ్యాపెనింగ్. ఇది సాధ్యమవుతలేదు, ఇది చోటు చేసుకోవట్లేదు. అయ్యా మనం మర్మాలలో చాలా ముందుకు వచ్చాం. ప్రవక్త గారి ద్వారా, వర్తమానాల ద్వారా కొత్తదైన సంగతులు చూడగలుగుతున్నాము. పరిచయం వెంబడి పరిచయం మార్పు చెందడం ద్వారా, వరముల యొక్క పునరుద్ధరణ వల్ల కావచ్చు, వరముల కుమ్మరింపు వల్ల వచ్చు, కొత్త కొత్త వ్యక్తుల వల్ల వచ్చు, అనేక మంది బోధకుల వల్ల వచ్చు. మనం పొందుకున్నటువంటి సమాచారం అంత ఇంత కాదు. మనకంటే ముందున్నటువంటి 6 సంఘకాలలో ఎవరు కూడా 10% కూడా వినలేదు దాంట్లో. కానీ ఆ ఆదిమ సంఘకాలంలో ఉన్న వ్యక్తులు ఏ వార్తలైతే విన్నారో ఆ వార్తలకే సమస్తాన్ని ప్రాణ శరీర ఆత్మలు వెచ్చించడానికి కారణమైనటువంటి ప్రేరేపణ ఈ రోజు 7 ఉరుములు కూడా నీలో కలిగింపలేకపోయింది. అయితే బీజంలోనన్నా తేడా ఉండాలా, లేదా నీకు 7 ముద్రలు సరిగా అర్థం కాకపోయినా ఉండాలా. సంథింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్. ఏదో ప్రాసెస్ చేయలేకపోతున్నావు. నువ్వు ఎక్కడన్నా చూడు, నిజంగా భక్తి చేస్తున్న వ్యక్తి, నిజంగానే దేవుళ్ళు ఎదుగుతున్న వ్యక్తి, నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశపడుతున్న వ్యక్తి, ఆ కోరిక నీలో ఉంటే యేసుప్రభు అన్నట్టుగా యవనస్తుడితో మనం చేస్తున్నటువంటి ఈ భక్తిలో, ఈ ప్రత్యక్షతలో, ఈ జ్ఞానంలో, ఈ వర్తమానంలో చివరికి ఏ స్థాయికి మనల్ని తీసుకెళ్ళమంటే దేవుడి యొక్క ఆత్మ సంబంధమైన కారణాల కోసము ఎక్కడ విత్తాలో అక్కడ విత్తునట్లుగా చేసేదే ఈ వర్తమానము. నిజంగా ఎంతవరకు ఇది సాధ్యపడింది? ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎంతవరకు మనం ముందుకెళ్ళగలిగాము? మనందరి వ్యక్తిగత జీవితాలను చూసుకుంటే కనుక
అందరూ ఒకే రకమైన స్థాయిలో ఆర్థికంగా నిలబడ్డారని నేను చెప్పను, భక్తి స్థాయిలో నిలబడ్డారని చెప్పను, కానీ నిత్య జీవం అనే కోరిక తొందరలో ఉందిగా. ఎస్ సార్. కానీ ఆ పేద విధవరాలు 2 కాసులు వేసిందని గొప్పగా చూశాడు. ఎస్ సార్. అది ఆ భక్తినైనా మనం కనపరచకపోతే, నేను మళ్ళీ చెప్తున్నా, నిత్య జీవం పొందుకోవడానికి ఏదైతే మార్గం అని లేఖనం బైబిల్ చెప్పిందో, పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడిన వర్తమానం ద్వారా ప్రవక్త గుండా దేవుడు ఏదో పలికాడో, నిజంగా అవి లేవి ఈ రోజున. అవి కంటికి కనబడతలేవు, అవి చాలా దూరంగా ఉన్న క్రియలలో. కేవలము మర్మములు ఎరిగి, నేను చెప్తాను చూడండి, వర్తమానంలో ముస్లిమ్స్కి కూడా కొన్ని 5 పిల్లర్స్ ఉంటాయి. ఖురాన్ 5 పిల్లర్స్ ఉంటాయి. అంటే 5 ప్రధానమైన ఆజ్ఞలుగా చూస్తారు. నమాజ్ చేయాలా, మహమ్మద్ ప్రవక్త నమ్మాలా, మహమ్మద్ తర్వాత ఇంకో ప్రవక్త లేడని నమ్మాలా, యేసుప్రభు ప్రవక్త నమ్మేసేయాలా, అల్లా ఒక్కడని నమ్మాలా. ఇట్లా ఒక 5-6 పిల్లర్స్ ఉంటాయి. రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తుండాలి. 5 పిల్లర్స్ మీద కడుతూ ముందుకు పోతారు. గట్లే ఎంటర్మేషన్లు తయారయ్యారు. 24 గంటల వర్తమానాలు వినాలా, ప్రార్థన చేసుకోవాలా, మేఘాన్ని నమ్మాలా. చూసినారా? దట్స్ ఇట్. ఎత్తబాడే నిన్ను కూర్చోబెట్టాలి ఒకసారి లేఖనాలతో. నీ పాస్టర్ కూడా నాకు తెలియదు, కానీ సరిగ్గా విత్తట్లే. మొన్న రీసెంట్గా ఒక పాస్టర్ గారు ఉండి, ఇప్పటికి అది ఎప్పుడో వీడియో నాకు సహోదరుడు పంపిస్తే నేను చూసా. ఇంటర్మేసి పాస్టర్, బ్రదర్ మీ సంఘం మొదట్లో మాకు ఎలా ఉండదో తెలుసా? మేము మొదటిగా ఒక్క సైకిల్ మీద తిరిగేది, ఆ ఒక్క సైకిల్ 5గురు నడిపించేది. ఇప్పుడు ఈ రోజున we have Range Rovers, amen, we have Audi, amen. అంటే మీకు అర్థం కాలే కదా? ఒకప్పుడు సైకిల్ మీద 5 తిరిగేటోళ్ళము. ఈ రోజున మాకు కోట్ల కార్లు ఉన్నాయి, దేవుడు అంతా ఆశీర్వదించాడని చెప్పాడు. నాకు దేవునిలోకి వస్తే డబ్బు ఎక్కువ వచ్చింది, డబ్బు ధనవంతులు అవుతున్నావు అంటే నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు బ్రదర్. అసలు నువ్వు కంప్లీట్లీ రాంగ్ రూట్. అసలు డబ్బు నువ్వు రాంగ్ రూట్లో ఉన్న విషయం కాదు. అదేందా ఒక్కొక్కటి 2-3 కోట్ల కార్లు అవి. మీరు ఆశీర్వదించబడాల దేవుళ్ళలోకి వస్తే. సంఘశాఖలు కదా, ఇక పలానా చర్చికి వెళ్ళినప్పటి నుంచి, పలానా పాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి, పలానా బోధ విన్నప్పటి నుంచి మేము ఇంతే దిగాం, మాకు అంత కలిసి వచ్చింది, ఇట్లా కలిసి వచ్చిందని మాట్లాడినట్టుగానే నేడు యవ్వనస్తులైనటువంటి పిల్లలు కావచ్చు, ఎప్పటి నుంచో నమ్ముతున్నటువంటి వర్తమాన పెద్దవాళ్ళు కావచ్చు, అందరు ఏ దూరంలో ఉన్నారు. నిత్య జీవన్ ఎక్కడ దాచిపెట్టాడో దాన్ని మర్చిపోయినామయ్యా. ఎన్నెన్నో తెలుసుకుంటుంది. ఆ తెలుసుకున్నవాడిని నిత్య జీవం నడిపించడానికే కదా, కానీ దాన్నే వదిలేసాం మనం. దాన్నే పూర్తిగా మనము కళ రాసేసాం అని అంటాడు. ఇప్పుడు నేను చెప్పినదే కొనకుండా మళ్ళీ గలతి చదవండి. మీకు యవ్వనస్తుడు అర్థమైందిగా. యవ్వనస్తుడిగా ప్రశ్న, నిత్య జీవాన్ని పొందుకున్నట్టుకు నేనేం చేయాలి బోధకుడా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీలో ఒకటే కొదువు ఉంది బేట. ఏందవి? నీ ఆస్తి అంతటి నమ్మి బీదలకిమ్ము అన్నాడు. సాధ్యపడిందా? అయ్యా సాధ్యపడలేదు. అదేంది? ఆజ్ఞలన్నీ పాటించేవాడికి ఈ ఒక కార్యం సాధ్యపడలేదే. మీకు అర్థమైందా? ఆజ్ఞలన్నీ పాటించడం సాధ్యమైన వ్యక్తికి ఇది సాధ్యం కాలేదు అంటే ఆ ఆజ్ఞల ఖర్చు లేదుగా, అంతేగా. ఆ ఆజ్ఞలు నష్టం లేదుగా. ఎదురుని గౌరవించాలని గౌరవిస్తున్నాయి, ఎదురు గురించి అబద్ధ సాక్షి చెప్పదు చెప్పలే, తల్లిదండ్రులకు సన్మానించిన, నరహత్య చేయడం చేయలేదు. ఈ ఆజ్ఞలన్నీ ఇతడిలో నుంచి ఏదో ఒకటి కోల్పోనట్టుగా చేసేది కాదు కాబట్టి ఆ ఆజ్ఞలు పాటించాడు. కానీ ఈ ఆజ్ఞ అట్లాంటిది కాదు. ఇది నువ్వు దేనినైతే నీ స్వాస్థ్యముగా తల్లిదండ్రుల గురించి పొందుకున్నావో, దేన్నైతే నీ కష్టార్జితంగా నువ్వు నిలబెడుతున్నావో, ఏదైతే రేపొద్దు నా పిల్ల జల్ల తింటారని చెప్పి నువ్వు అనుకుంటున్నావో, వీటన్నిటిని పోగొట్టుకునుట. ఇది పోగొట్టుకుని నిలబడాలంటే ఇట్ టేక్స్ అ ట్రెమెండస్ ఫెయిత్. విస్తారమైన విశ్వాసం ఉంటే తప్ప కార్యాలు చేయలేము మనం. అది లేదు. అన్ని ఆజ్ఞలు పాటించగలిగిన వ్యక్తికి ఇది ఎందుకు సాధ్యం కాలేదు? ఆజ్ఞలు పాటించడం ఈజీయా, సమస్త ఆస్తిని కోల్పోవడం ఈజీయా? అందుకే నిత్య జీవం అనే పంట కోసే దిశలోకి మెల్లగా తీసుకెళ్తూ, ఎక్కడైనా చూడండి, దుష్టుడు ఎక్కడైతే నిలబడతాడో, నరకం ఎక్కడైతే ఉండబోతుందో అక్కడ ఖచ్చితంగా ధనమును గూర్చిన ప్రస్తావన ఎప్పుడు ఉంటుంది, సంపదను గూర్చిన ప్రస్తావన ఉంటుంది. ముద్రలో చూడండి, నొవీనా ప్రార్థనలు అంటూ వాడు అమ్ముకొని ధనవంతుడు అయ్యాడు. ఈ రోజున ద మోస్ట్ రిచెస్ట్ చర్చ్ వేశ్యే. సార్ కరెక్టేనా? బైబిల్లో
మృగం యొక్క ముద్రను పొందుకున్న ప్రతి ఒక్కరు చూడండి, దే ఆర్ వెరీ రిచ్, వెరీ స్మార్ట్. ఎవరైనా సరే. బిలాం 70 వేసారు. తర్వాత ఇంకెవరు? ఏషావు, కయీను, తర్వాత ఆ బాబేలు గోపురం కట్టుచున్నప్పుడు మరి నిమ్రోదు, వీరందరూ కూడా దేవుడి ప్రజలు ఒకసారి చూస్తుంటే ఒక్కడి దగ్గర సరిగ్గా సంపద సావదు, ఉన్న తపన ఎగిరిపోతూ ఉంటుంది. మీరు చూడండి, అది తరతరాలు ఎప్పుడు సంపదను కలిగి ఉన్నట్టు కనబడదు. అది దావీదు ధనవంతుడా? కాదు. ఎప్పటిదాకా ధనవంతుడు? తాను రాజుగా ఉన్నప్పుడే. అది కూడా ధనవంతుడేనా? ఆయన ఎట్లా అంటాడు? చీకటి రాత్రిలా అంటాడు. అప్పుడే రాజు, అప్పుడే పారిపోయేటోడు, అప్పుడే ధనవంతుడు, అప్పుడే పేదోడు. ఇతడు చేసిన గొప్ప భక్తికి దేవుడిచ్చిన కృపను బట్టి సొలొమోను కొంత నిలబడ్డా కూడా తర్వాత మొత్తం అంతటి కోల్పోతూ వచ్చినారు. ఎస్ఆర్నో దేవుడు తన భక్తి పరులను ఎప్పుడు కూడా ధనముతో తులతూగినట్లు ఎన్నడూ చేయడానికి ఇష్టపడలే, లేదు అసలు అది. తర్వాత ఇప్పుడు గలతీ పత్రిక చూడండి, మనం చదివినటువంటి వాక్యాన్ని మళ్ళీ చూడండి. గలతీ 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు అన్నిటిలో కూడా భాగం ఇయ్యాలి, మోసపోకుడి. అదేంటయ్యా, మంచి పదార్థాలు ఇవ్వడంలో మోసపోవడం ఏముంది? ఎందుకంటే శరీరము గురించి విత్తుతున్నామా, ఆత్మను బట్టి విత్తుతున్నామా అన్న దగ్గరే ఈ మోసపోవడం జరుగుతుంది ఈ రోజున. తర్వాత మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా శరీరం యొక్క కోరికలను బట్టి విత్తువాడు క్షయమై నశించిపోయేటువంటి పంటనే కోస్తాడు. కానీ అయ్యా, ఆత్మను బట్టి విత్తువాడు మాత్రము నిత్య జీవం అనే పంటను కోస్తాడు. ఈ రోజున ఆ యవనస్తుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అతడు ఆత్మీయంగా ఆజ్ఞల నెరవేర్పు వరకు చాలా దూరం వరకు వచ్చినా అది ఆ నిత్య జీవము కొరకైనటువంటి ఆ పంట కోయటకు కావాల్సినంత పరిపూర్ణత రాలేదు. అది నా స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ పరిపూర్ణతనైతే ఆ యవనస్తుల్లో నిత్య జీవాన్ని పొందుకోవాలని కోరిక కలిగినటువంటి ఆ యవనస్తుని గురించి యేసు ప్రభు చెప్పినాడో, అతని దగ్గర యేసు ప్రభు పెట్టినటువంటి అదే ఆజ్ఞల రూపంలో మనం కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలని కోరికలను మనల్ని చూస్తున్నప్పుడు నిజంగా 7 ముద్రలు మనల్ని పరిపూర్ణ చేసిందా? 7 ముద్రలు నిన్ను నన్ను పరిపూర్ణంగా చేసిందా? లేదా కేవలం ఆజ్ఞలు పాటించడం మట్టుకు కొంత మట్టుకు నిలిపిందా? దానివల్ల యవనస్తుడికి మనకు పెద్దగా కలిగినటువంటి వ్యత్యాసం ఏమీ లేదు. అతడు మనం సేమే. నేను మాట్లాడుతున్నది ఇట్స్ వెరీ ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఆఫ్ వాట్ యు కాల్ దట్ వర్చ్యూ. చాలా గొప్ప స్థాయిలో ఉండే భక్తిని గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ అది చేరుకుంటే తప్ప నిత్య జీవం రాదని 2-3 చోట్ల కంటే ఎక్కువ చోట్ల బైబిల్లో దీని గురించి ప్రస్తావించబడ్డప్పుడు వీఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్. మనం దాన్ని చేయలేకపోతున్నాం. ఇది చేయడానికి ఏం కావాలో తెలుసా? రేపటిని గురించి చింత లేనటువంటి విశ్వాస జీవితం కావాలి. దేవుడి మీద పూర్తిగా ఆనుకునేటువంటి ఆ భరోసా జీవితాలు కావాలి. బ్రతుకుంటే క్రీస్తే చావైతే మేలు అనుకునే జీవితాలు మనకు కావాలి. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ లైఫ్. అది రాంది నిత్య జీవం వస్తుందని మాత్రం ఏమాత్రం ఆశపడబాకండి అయ్యా. ఈ మంచి పదార్థాలలో అనేకమైన విషయాలు ఉంటాయి. మంచిగా గమనించండి. శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన సొంత స్వలాభాన్ని బట్టి చూసుకునే ప్రతిదీ కూడా శరీరేచ్ఛల కోసం విత్తేది. ఇక్కడ ఏదైతే ఉందో దీనిలో ధనము, పదార్థం అన్నీ వచ్చే చివరికి ప్రాణం వస్తుంది. మనకి ఇవ్వబడినటువంటి మంచి పదార్థాలలో మేలైన పదార్థం ఏదో కాదు, మన ప్రాణమే. ఎస్ఆర్ మనకి ఇవ్వబడినటువంటి మంచి పదార్థాలలో మేలైనటువంటిది మన ప్రాణమే. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైనటువంటి ప్రేమ గలవాడు ఎవ్వడూ లేడు. ఒకడి కోసము ఒకడు ఎంతగా పెట్టాలయ్యా అంటే పదార్థాలు కాదు, ఆస్తులు కాదు, సమయాలు కాదు, వస్త్రాలు కాదు, వాహనాలు కాదు, ఇల్లులు కాదు. దీనిలో మేలైన పదార్థాలు ఇవ్వడం అనే స్థాయిలో
ఉన్నతమైన స్థాయి ప్రాణం అనే స్థాయి. అయ్యా అది యేసు ప్రభు గారు చేసింది, మనం కూడా చేయాల్సి వస్తుంది. అట్లా ఒకటి కోసం ఒకటి ప్రాణం పెట్టాల్సి వస్తుందా? నేను చెప్పే మంచి వినాలా? ఇక్కడ ఓన్లీ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నా, మనిషి గురించి అందరి గురించి మాట్లాడుతున్నాడా? 15వ అధ్యాయం ఎవరి గురించి మాట్లాడుతుంది? నేను నిజమైన ద్రాక్ష వల్లిని, మీరు నాలో తీగలు. 15వ అధ్యాయం ఎవరి గురించి? యేసు ప్రభుని గురించి. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసు ప్రభువే. ఎస్ఆర్ ఆయనే పెట్టాడు. ఇప్పుడు మనం పెట్టాలా? ఎస్, అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా పెట్టి తీరాలి. ఈ పెట్టడం అనేటువంటిది ఆజ్ఞ అని చాలామందికి తెలియదు. అయ్యా స్నేహితుల కొరకు పదార్థాల్లో మంచి పదార్థం కాదు, 5 పరిచారిక వర్గాల వరకు దేవుళ్ళలో ఉండేటువంటి ఆ విశ్వాస గృహంలో చేర్చబడిన పేదవారి కొరకు మాత్రమే కాదు, వీరి కొరకు పదార్థాలు కాదు, ప్రాణాలు పెట్టాలా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మంచిగా గమనించాలి. ఆయన ఏది చేశానో దాని నుంచి పోలికను ప్రారంభిస్తాయని అంటాడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి దేనివల్ల ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడని ఈ కారణం వల్లది మనకు ప్రేమ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఏ ప్రేమ? ఏదైతే తలరాయి అని చెప్పుచున్నామో ఈ తలరాయి ప్రేమ. ఎస్ఆర్లో కరెక్టేనా? ఈ రోజున ప్రేమ అంటే ఏంటో మనకు ఎలా తెలిసింది? ఆయన మన కోసం ప్రాణం ఇవ్వడం ద్వారా. అబ్సల్యూట్లీ. తర్వాత అయితే దీన్ని బట్టే ప్రేమకున్న డెఫినేషన్ అంటే ఏంటో మనకు బయలుపరచబడింది కదా. ఓకే, అయితే మనము కూడా మన సహోదరుల నిమిత్తము ఇది ఆజ్ఞ నాయన, ఇది రూల్. ఇది దీన్ని బట్టి లెక్కలోకి వస్తాము, దీన్ని బట్టి కొలవ పెడతాము. నువ్వు పేదల కొరకు, 5 పరిచారిక వర్గాల కొరకు, ఆత్మ సంబంధమైన కారణాల కొరకు పదార్థాలనే వెచ్చించలేని మన భక్తిలో ప్రాణాలు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాము. కొంత నవ్వుకుంటూ మాట్లాడుకోక తప్పదు. కానీ ఇది ఇంకా నేటికి లోపం మనలో. 7 ఉరుముల స్వరములు వచ్చి సకల ప్రపంచ క్రైస్తవులందరికంటే మనల్ని ప్రత్యక్షతల్లో ఎన్నికలో చాలా ముందు నిలబెట్టినామని మనకు తెలియపరచబడినా ఈ 2 మనలు ఎప్పుడు జరగలే. పదార్థాలు ఇవ్వడంలో, ప్రాణం ఇవ్వడంలో మనం ఎన్నడూ ముందు పెట్టలే. మనం ఖచ్చితంగా ఒకరి కోసం ఒకరు ప్రాణములు ఇవ్వడానికి బద్ధులమై ఉన్నాం. బద్ధులు, వీఆర్ బౌండ్. మనం బంధించబడి ఉన్నాం ఆ నియమానికి, ఆ ఆజ్ఞకి. ఇక్కడ నిత్య జీవం ఉందా? అబ్సల్యూట్లీ. ప్రతి వాక్యము, ప్రతి ప్రత్యక్షత నిన్ను నన్ను సమస్తాన్ని కోల్పోయి దిగొచ్చిన క్రీస్తు లాంటి జీవితంలోనికి మలచడానికే ఈ ప్రత్యక్షతలు. ఆయన తనదైనటువంటి సకల ఐశ్వర్య మహిమలు వదులుకొని వచ్చినాడు, ప్రాణం పెట్టాడు. ఈ రోజున మనం కూడా అలాగే మలచాలి. సకల ఐశ్వర్య మహిమల్ని మనం వదలాల్సిందే, మనం ప్రాణం పెట్టవలసిన పరిస్థితి ఇప్పుడు పెట్టాల్సిందే. ఇక్కడే నిత్య జీవం ఉన్నది. ఎదుటోడి కోసం మనం చస్తేనే కదా, ఎదుటోడి కోసం మనం కరిగిపోతేనే కదా నిత్య జీవం అనేది. ఇది కాదు నాకు లేఖనంలో ఇంకో చోట చూపించే నిత్య జీవమును. అసలు నిత్య జీవం అంటేనే అది. నిత్య జీవాన్ని పొందుకోవడానికి మార్గమే అది. ఇంకే మార్గాలు కనిపెడుతున్నారు? నువ్వు 24 గంటలు ప్రార్థన చేసి ఏ ఒక్కడికి ఉపయోగపడకపోతే నిత్య జీవం అని ఎలా చెప్తున్నావు దాన్ని నువ్వు? సంఘ శాఖల యొక్క మోకాలు నీకన్నా నాకన్నా ఎక్కువగా వాసిపోయిన ప్రార్థన చేసి కాయలుగా మామూలుగా రాళ్ళు వేసుకొని చేస్తున్నారు. విన్నప్పుడల్లా గుండె గుద్దెలవుతుంది. వీ హ్యావ్ టు లివ్ ఫర్ ది అదర్స్. ఆయన అంటాడు, అందుకే 5 పరిచారిక వర్గాలకి విశ్వాస గృహంలో చేర్చబడిన పేదవారిని గురించి పట్టించుకున్నట్టే నిత్య జీవం. అక్కడ మీకు బైబిల్లో ఒక వ్యక్తిని ఉదాహరణ చూపిస్తారు చూడండి. తన తండ్రి రాజు, ప్రజలందరి చేత ఎన్నుకోబడ్డాడు. గొప్పదైనటువంటి మహిమను, గొప్ప దేహదారుఢ్యాన్ని, మంచి అందాన్ని కలిగి ఉన్నాడు. తన కుమారుడికి బాల్యదర్శనం చెప్తున్నాడు. ఏమని? నా తర్వాత నువ్వే రాజురా, నా తర్వాత నువ్వే రాజురా, నా తర్వాత నువ్వే రాజురా అని చెప్పుకుంటున్నాడు తన కొడుక్కి. సడన్ అకస్మాత్తుగా ఎవడో ఒక శత్రు సైన్యంలో ఎవడో ఒక లేవబడము, వాడు వీరిపై యుద్ధానికి రావడము, వీరు గెలవలేకపోయి కింద మీద పడిపోవడము. ఆ సందర్భంలో దేవుడి యుద్ధ నుంచి ఒక ప్రవక్తలో ఒక వ్యక్తిని ఎన్నుకోవడము,
ఆ వ్యక్తి తీరా చూస్తుంటే జానగానంతే ఉండడము, చిన్న బాలుడు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి యుద్ధంలో నిలబెట్టినప్పుడు సమూహ దేవుడి శక్తి చేత గెలవడము. తీరా చూసిన తర్వాత ఆ యోనాథాన్ ఒకసారి ఆలోచించండి. వాట్ కైండ్ ఆఫ్ అ లైఫ్ దట్ హీ హ్యాడ్. రాజు కొడుకు, కరెక్టేనా? రాజ్యాధికారం మొత్తాన్ని కలిగి ఉన్నాడు. డాడీని చంపేయడానికి చంపేస్తాడు. అయినా కానీ డ్రామాటికల్గా మాట్లాడుతూ ప్రవక్త అంటారు, యోనాతాను సౌలు తర్వాత అసలు రాజు, కరెక్ట్ చెప్పాలంటే. కానీ రాజు అవ్వబోతున్న వ్యక్తితో తన స్థలాన్ని తీసుకోబోతున్న వ్యక్తిని ఎదురుగా నిలబెట్టినప్పుడు అంగీకరిస్తున్నాడు. ఇప్పుడు కన్న తండ్రిని కూడా ఈ వ్యక్తి కోసము అబద్ధాలాడుతున్నాడు, ఆ తండ్రిని వ్యతిరేకించినాడు. ఆ వ్యక్తి కోసము తనకు కలిగినటువంటి ఆ ప్రేమ బంధములో తన సొంత అభిప్రాయాలతో కూడుకున్నటువంటి ఆ మొత్తాన్ని వదిలేసి రాజ్యాధికార కాంక్షను పూర్తిగా తీసివేసుకొని నువ్వే రాజు అవుతా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోన్నాడు ఆయన. నువ్వు రాజు అవుతావు, నీ పక్కనే మంత్రి అవుతా, ఇస్తాను సలహాదారులు అవుతా చూడంటాడు ఆయన. తీరా చూస్తుంటే చనిపోయింది కూడా ఇదే కోవలు ఇదే దోవలో చచ్చిపోయాడు ఆయన. తన కోసం బతికేమని ఉందా? యోనాతాను తన కోసం బతికింది ఏమీ లేదు. తను కేవలం దావీదు కోసం బతికాడు. అసలు దావీదు ఎంతోమందిని చంపాడు. ఎంతోమందిని చంపినప్పుడు యెహోవాకి ఎప్పుడు కోపం రాలేదు. కానీ నువ్వు ఒక వ్యక్తిని చంపావు బేట, ఆ వ్యక్తి ఎలా అంటాడో తెలుసా? పోరా నీ భార్య దగ్గర కాసేపు గడిపిరా పోరా అంటుంటే రాజు నిన్ను వదిలేసి ఎట్లా పోతా అన్నాడు. తన బ్రతుకు, తన జీవనము, తన సంసారము సమస్తాన్ని కూడా రాజు కోసం వెచ్చించిన సమర్పణ కలిగిన వ్యక్తి రాజు కోసమే జీవిస్తున్నాడు అక్కడ. అతడు తన లైఫ్ అంతా తన కుటుంబం కోసం కాదు. రాజే నీ భార్య దగ్గరికి వెళ్ళరా బయట నేను ఎలా అంటాడు? నీ కుటుంబానికి వెళ్ళరా అంటే ఎలా అంటాడు? ఎప్పుడైతే ఎదుటి వారి కోసం మాత్రమే జీవమును సంపూర్ణంగా కేటాయించే వ్యక్తులు ఉంటారో వాళ్ళని దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు. అలాంటి వ్యక్తిని చంపాడు. అందుకే దేవుడు దావీదు పైన బాగా ఉగ్రతతో సంధించవలసిన అవసరం వచ్చింది. లేకపోతే దావీదు చంపినటువంటి మనుషుల సంఖ్యలో పోలిస్తే అది ఎంతమందిని చంపితే దేవుడు బాబు నీ చేతిలోని రక్తసిక్తము నీ కాలంలో మందిరం కట్టేది లేదు కూర్చో అన్నాడు ఆయన. అంతమందిని చంపిన ఏ ఒక్క వ్యక్తిని బట్టి కూడా దోష నేరారోపణ రాలేదు. కానీ ఎవరైతే రాజు కోసమే తన జీవితం అంతటిని వెచ్చించాడో అలాంటి వ్యక్తిని చంపితే మాత్రం దేవుడు ఊరుకోలే, తప్పుగా ఎంచినాడు. ఎందుకంటే అక్కడ ఆ వ్యక్తి ఎగ్జాక్ట్గా ఒక కింగ్, ఒక రాజు తన సేవకుడు తన భార్య తన కోసం ఎలా జీవించాలని ఆశపడతాడో ఆ వ్యక్తి ఆ ఊరి అలాగే జీవించినాడు. ఆయన తన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వలే, తన సొంత సంపాదనకి, పిల్లలకి, బంధుత్వాలకి దేనికి ఇవ్వకుండా రాజు క్షేమాన్ని కోరుకున్న వ్యక్తిగా ఉంటే అతన్ని చంపేసినాడు ఆయన. దేవుడు దాన్ని ఊరికే కూర్చోలే, చాలా గొప్పన్నాడు. ఎదుటివారి కోసం నివసించడంలోనే నిత్య జీవం ఉన్నదనియు, ఆ ఎదుటివారి కోసం నివసించడంలో నిన్ను నువ్వు నీ పదార్థములను నీ యొక్క ప్రాణమును కూడా అర్పించినట్లుగా చేయడానికి వర్తమానం దిగొచ్చిందన్న సంగతిని మర్చిపోయి కేవలం మర్మాలు ఎరుగుట ద్వారా ఎత్తపాటు అంటున్నారు. ఒరే నాయనా, యవనస్తులు నీ దగ్గర పెట్టి చూపించాము, నాకు ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఆజ్ఞలన్నీ పాటించినప్పటికీ నీ కొదుమంది అంటున్నాడు, నిత్య జీవం పొందుకోవడానికి పరిపూర్ణత లేదంటున్నాడు. అన్లెస్ నువ్వు ఆత్మీయ విషయంలో నువ్వు సమస్తాన్ని వెచ్చించి ఆ నిత్య జీవం అనే పంట కోస్తే తప్ప నిత్య జీవం రాదయ్యా. నా మాట మీకు అర్థమవుతుందా? అయ్యా నువ్వు మాకు అర్థమైపోయింది, నువ్వు మొత్తానికి మమ్మల్ని బిచ్చగాళ్ళని చేయనీకి వచ్చినావు, పేదోళ్ళని చేయనీకి వచ్చినావు, మమ్మల్ని మొత్తానికి ఉన్నదే గింత లాంటిది కూడా పోగొట్టడానికి వచ్చినావు. అబ్సల్యూట్గా చెప్తున్నా. అందుకే కానీ పరలోకపు సంపాదన ఒకటి ఉంటుంది, నిత్య జీవం అనే పంట ఒకటి ఉంటుంది. మనం కోసినప్పుడు చూడబోతున్న గొప్ప రాశిని చూడగానే ఖచ్చితంగా భూలోకంలో నా పెట్టుబడి, నా ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా జరిగిందంటాను. ఇన్వెస్ట్మెంట్స్ అనే ప్రవక్త ఒక వర్తమానం చెప్తాడు. పెట్టుబడులు చదివారా? ఎవరో ఒక ఆయన వచ్చి ప్రవక్త ఎల్ఐసి కట్టు అంటాడు. ఇన్సూరెన్స్ కట్టు అంటే నేను కట్టాల్సిన చోట కడుతున్నా అన్నాడు ఆయన. ఎక్కడ కట్టాలి అక్కడ కడుతున్నాడు ఆయన. మనం ఎక్కడ కడుతున్నాము? శరీరేచ్ఛలను బట్టి శరీరం అనే పంట కోస్తూ ఉన్నాం. నిత్య జీవం ఎక్కడ దాచిపెట్టాడు? వాక్యోపదేశము అందించే వారికి తన యొక్క విశ్వాస గృహంలో పేదవారి దగ్గర దాచిపెడితే మనం మరో చోట ఖర్చు పెట్టి మరో చోట మన దృష్టి పెట్టి నిత్య జీవం వస్తుంది అనుకుంటున్నాము. ఎంత దూరంలో మన ఆలోచన చేయండి ఒకసారి.
లేఖనం అలా కనపడదు. అరిమతయి యోసేపు ధనవంతుడేనా? ఎస్ఆర్నో? ధనవంతుడే, కానీ తన కోసం తొలిపించుకున్నటువంటి శృంగారమైనటువంటి సమాధిని ఇవ్వాల్సి వచ్చింది. ఎస్ఆర్నో? ఇచ్చుటలోనే నిత్య జీవం ఉన్నది, పంచుటలోనే నిత్య జీవం ఉన్నది, కోల్పోవటంలో నిత్య జీవం ఉన్నది, ఎదుటి వారి కోసం వెచ్చించడంలో నిత్య జీవం ఉన్నది. నీ కోసం నువ్వు దాచుకోవడం నిత్య జీవం లేదయ్యా. నా క్వశ్చన్ ఏంటంటే, సరే ఇప్పుడు నువ్వు ఇంకొక 10 years బతుకుతావు అనుకో, లాస్ట్ చనిపోయే చివరి 10th year 10వ సంవత్సరంలో మొత్తాన్ని వెచ్చించు, ఓకేనా? ఒకవేళ రేపే చచ్చిపోతే అర్థం కాలేగా? అర్థం కాలే. హిందీ మే బోల్తావు. 10 ఏళ్ళు అయింది, 11వ సంవత్సరం చచ్చిపోతావంటే కనుక 10 ఏళ్ళు అనుభవించి 11వ ఏట అన్ని పనిచేసి అనుకో. కానీ మనం ఎప్పుడు దీన్ని వదిలి వెళ్ళిపోతాం మనకు తెలియదుగా. పొద్దున 6-9 మధ్యలోకి నేను పొద్దునే 6-9 లేవగానే చలో అయిపోయింది, ఇక ఏ ఎత్తబాటు ఎప్పుడైనా జరగవచ్చు, ఈరోజే జరగవచ్చు. కానీ ఆ చివరి క్షణం వరకు సిద్ధంగా ఉన్నామా? నిత్య జీవాన్ని పొందుకుండా కావాల్సిన అర్హతతో నిలబడ్డామా? లేదయ్యా, నేను మళ్ళీ చెప్తున్నా, హిందుత్వపు పోకడలు ఎలాగో ఆస్తిపాస్తులు అంతస్తులు ప్రాణాలు కాపాడుకుంటారో, సంఘశాఖ సహోదరులు ఎలాగో నిలుపుకుంటున్నారో మనం అలాగే ఉన్నాము. వీఆర్ నాట్ ఎనీమోర్ డిఫరెంట్ దెన్ ఎనీబడి. నిత్య జీవం చాలా దూరంలో ఉంది. నువ్వు ఇంకా మర్మాలని 7 ముద్రలు తెలుసు కాబట్టి ఎత్తబడిపోతామని నువ్వు అనుకుంటున్నావు. 7 ముద్రలు ఎరుగుట నిన్ను ఇలా యవ్వనస్తులు ఏదైతే పరిపూర్ణత చెప్పాడో ఆ పరిపూర్ణతను తీసుకురావడానికి వర్తమానాలు మనలోకి రావాలా. ఇది జరగలేదు, ఇది జరగాల. మెటీరియల్ అటాచ్మెంట్ అనేటువంటి ఎప్పుడు ఉండకూడదు. దీన్ని జయించినట్లుగా చేసేదే వర్తమానం కదయ్యా. ఎస్ఆర్నో? ఇప్పుడు ఒక పాట పాడతాము, మిగిలి ఉన్నది ఒక్కటే, జరగవలసి ఉన్నది ఒక్కటే, పిల్లల పేరు ఆస్తులు ఎక్కుట, ఇల్లు లేనోడికి ఇల్లిచ్చుట కదా, కారు లేనోడికి కారు కొనుక్కోరు. ఇదేనా? ఏది మిగిలింది? ఎత్తపాటు ఒకటే మిగిలి ఉన్నాక ఈ పనికి మళ్ళీ పెంట, ఈ ఎమోషనల్ అటాచ్మెంట్, ఈ మెటీరియల్ అటాచ్మెంట్ ఏంది అంత? ఇది టక్ 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 అని కట్ చేయడానికి ధైర్యం సరిపోదు. అమ్మారే పొద్దున ఏమైనా అయితే ఎట్లా మా అయితే చచ్చిపోతాం, అంతేగా. అంతేనా? అయ్యో హలో ప్రభువా, ఈ ఒక్క వర్తమానం క్రియాత్మకంగా అయ్యేటట్టు మమ్మల్ని మలిచిన ఆయన, ఈ ఒక్కటైతే చాలు. ఆటోమేటిక్గా అన్నీ వాటి స్థలంలో కూర్చుంటాయి. నిత్య జీవం పొందుకోవడానికి మార్గాలు నేరుగా అడిగిన వ్యక్తిని అవ్వచ్చు, పౌలు గారి ద్వారా అవ్వచ్చు, ప్రవక్త ద్వారా అవ్వచ్చు. నిత్య జీవన్ ఎక్కడ దాచి అది చేయట్లేదయ్యా. మనము ఇంకా కూడా మనము పెంపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ కోల్పోవడానికి మనం సిద్ధంగా లేము. ఒకవేళ కోల్పోయిన మన శరీరచలం బట్టి, మన సొంత అభిప్రాయాన్ని బట్టి కోల్పోతున్నామే, మన పిల్ల జల్లల కోసమే, కానీ ఆత్మీయమైన కారణాలను బట్టి కోల్పోయింది ఎక్కడయ్యా? ఎక్కడ కోల్పోతున్నాము? దేనికోసం మనం వెచ్చిస్తున్నాము? నేను మీకు ఉదాహరణ చెప్పనా? జాగ్రత్తగా గమనించండి. ఇది చెప్పాలి, ఏం కాదు, మనందరికీ మంచి కలుగుతుంది. మొన్న రీసెంట్గా వాట్సాప్లో నేను ఒకసారి లెక్కలు పెట్టే గుర్తుందా? ఈ మధ్యకాలంలో లెక్కలు పెట్టే గుర్తుందా? అయిపోయింది. ఆ లెక్కలు పెట్టిన తర్వాత కొన్ని గదుల నిర్మాణం మొదలుపెట్టాం మనం. గదుల నిర్మాణం మొదలు పెడితే దానికి ఇప్పటివరకు అయిన ఖర్చు ఎంత తెలుసా? 1,77,000. 1,77,000. దానికి మనం అందరము కూడా ఏది నిత్య జీవాన్ని పొందుకుందామని ఆశ కలిగి, ఈ వర్తమాన ప్రకారంగా మన జీవితాలు ముందుకు తీసుకెళ్దామని సమర్పణ కలిగి పోతున్న మన యొక్క మొత్తం ఎంత తెలుసా? 9,500. 10,000 లేవు బేట, 500 ఎందుకు యాడ్ చేయాలా? నాకు ఆశ్చర్యం కలిగింది, నిజంగా ఆశ్చర్యం కలిగింది. దేనికోసం అంటే, ఏదైతే జీవం అనుకున్నామో, ఏ నిత్య జీవన పంట కోయాలనుకున్నామో, ఎక్కడ వెచ్చించుచున్నామో, ఈ వెచ్చింపులు చూసినప్పుడు నిత్య జీవానికి మన యొక్క విత్తనాలకి ఎక్కడో సంబంధం లేని దూరంలో ఉన్నాం. మనం సంబంధం లేదు అసలు. ఇది ఇక్కడైనా అన్ని చోట్ల ఇట్లా జరుగుతుంది.
అన్ని చోట్ల. నిజంగా బాధాకరం అనిపించింది. అరే, నిత్య జీవం కోసం ఆశపడుతున్న ప్రజలు సమస్తాన్ని కోల్పోవడానికి సిద్ధపడడానికి ముందుకు రావాల్సిన ప్రజలలో ఏది ఇది? ఆ సమర్పణ జీవితాలేవి? నిత్య జీవం పొందుకోవడానికి వీరికి మరొక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్గాలను కనబడ్డాయా? మీకు అర్థమైందా? నిత్య జీవాన్ని పొందుకోవడానికి ప్రత్యామ్నాయంగా వేరే మార్గాలను దొరికాయా మీకు వర్తమానంలో? ఆత్మ సంబంధమైన విత్తుడలోనే నిత్య జీవం ఉన్నదని దేవుడు లేఖనం చెప్తా ఉంటే, ఇది కాకుండా మీకు మార్గం ఎక్కడ దొరికింది? ఆశ్చర్యం కలిగింది నాకు, నిజంగానే ఆశ్చర్యమే. ఎక్కడ నిత్య జీవం అక్కడ మనం పని చేయాలి. శరీరచ్చల నిమిత్తం పనిచేస్తూ ఉన్నాం. వీఆర్ స్టిల్ వర్కింగ్ ఫర్ అవర్ ఓన్లీ వీఆర్ స్టిల్ రీపింగ్ ఫర్ అవర్ ఫ్లెష్. మన శరీరచ్చల నిమిత్తమే విత్తాం, కానీ మా పిల్లల స్కూల్ ఫీజులు, మా పోషణలు, మా తిండి, మా ప్రయాణాలు, మా ఉంది, కానీ దేవుడి పనులు ఒక్కడు చూడట్లేదని పౌలు గారు ఆ రోజున చెప్పినాడు. ఇస్తారు అందరూ కూడా తమ సొంత కార్యాలను చూచుతున్నారు, కానీ దేవుని కార్యాలను ఎవరు చూచుటలేదని చెప్పినట్టుగానే ఈ రోజున అదే జరిగింది. వీఆర్ వెరీ ఎండ్. పోనీ మన దగ్గర వర్తమాన లోపం ఉందా? మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన వరాలను బట్టి సమృద్ధి అయినటువంటి ఆహారం పొందుకుంటున్నాము, కానీ నిజంగా నీకు పరిపూర్ణత కారణమైందా? పిచ్చినారితనానికి కారణమైంది. ఎక్కడ నిత్య జీవం పెట్టాడో ఆ నిత్య జీవాన్ని మనం మర్చిపోయామయ్యా. వీ హావ్ ఫర్గాటన్ ఎవ్రీథింగ్. నా మట్టుకు నేను బతికితే చాలు అనుకునే కోరికలు నిలబడిపోయినా మనం ఈ రోజున. మన కోసం మనం బ్రతుకునే నిత్య జీవం కాదని లేఖనములలో దేవుడును ప్రవక్త మాట్లాడి ఉండలేదా? నీకోసం నువ్వు బతికితే నిత్య జీవం కాదు అది. సరే, ఇంకొంచెం ముందు చదవండి, గలతీ ఫినిష్ చేయండి. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము. ఎందుకు? నిత్య జీవం అనే పంటకు మేలుకు సంబంధం ఉందయ్యా. మనము అలయక మేలు చేసిద్దామని తగిన కాలమందు పంట కొత్తము. మేలు చేస్తుంటే ఖచ్చితంగా అలిసిపోతాము. ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తుటలు అలిసిపోతాము. దేవుడి కొరకు వెచ్చించుటలు అలిసిపోతాము. కానీ అలిసిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఒక రోజున తగిన పంటను కోస్తామని విశ్వాసంతో ముందుకు సాగండి అంటున్నాడు. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది ఏంటండి, సమయం ఎప్పుడెప్పుడు దొరుకుద్దో అప్పుడు అందరి ఎడల, మరి ప్రత్యేకంగా ఎందుకు దీనిలో నిత్య జీవాన్ని దాచిపెట్టి ఉంచినాడన్న విషయాన్ని మీరు గ్రహించాలయ్యా. అందరికీ మేలు చేయుటలో, విశ్వాస గృహములకు చేర్చబడిన వారికి మేలు చేయుటలో, 5 పరిచారిక వర్గాలకు మేలైన పదార్థాలు ఇవ్వటంలోనే నిత్య జీవాన్ని దాచి ఉంచాడన్న సంగతిని మీరు గ్రహించడానికి ఇంకెన్ని మర్మాలు బయలుపరచబడాలా? నిత్య జీవం మార్గాలు సుస్పష్టమైన తర్వాత కూడా ఎందుకు మనలో ఎక్కడో మార్పు కనబడలే. కేవలం ఆజ్ఞలను బట్టి మాత్రమే నివసించేటువంటి జీవితం వచ్చేసింది. ఆజ్ఞలను బట్టి మాత్రమే నివసిస్తే నిత్య జీవం రాదు. ఆ ఆజ్ఞలు మనలో ఇంకా దేవుడి యొక్క పరిపూర్ణ ఉత్పత్తి చేయనటువంటి ఒక ఫలాన్ని ఉత్పత్తి చేయాలి. అది రాకుండా ఎట్లా ముందుకు సాగుతాము అయ్యా? మొదటి యోహాను పత్రిక మనం చదివిన మాట ముందు చదవండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనం ఖచ్చితంగా సహోదరుని కోసం ప్రాణం పెట్టడానికి బద్దులమై ఉన్నాం. మరి ఎవరి కోసం పెట్టాలన్నప్పుడు ప్రవక్త ఏమంటాడు? నీకు ఏ సహోదరుడు ఇష్టం ఉంటే ఆ సహోదరుడి కోసం కాదు, ఎవరైతే నేను అసహిస్తారో, ఎవరైతే నేను విభేదిస్తారో వారి కోసం పెట్టుటలో నిత్య జీవం ఉందంటాడు ఆయన. ఎందుకంటే యేసు ప్రభువుని తృణీకరించిన వారి కోసం కూడా ప్రాణంగా పెట్టాడు ఆయన. ఉమ్మివేసిన వారి కోసం కూడా రక్తాన్ని గార్చాడు ఆయన. అలాంటి క్రియ మనలో కనబడాలి కదా. తర్వాత మంచిగా గమనించాడు. ఏంటది? యేసు ప్రభు ప్రాణం పెట్టుటతో పోల్చి ఇక్కడ అవసరత కలిగిన ఒక సహోదరుడికి సాయం చేయడం గురించి రెండింటికి ఎందుకు రిలేషన్షిప్ పెడుతున్నాడు ఇక్కడైనా? మీరు అర్థం చేసుకోగలుగుతున్నారుగా. యేసు ప్రభు నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దాన్ని చూపించి కొలతగా, కొలమానంగా, స్కేల్గా ఇక్కడ మళ్ళీ వచ్చిన ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి నీ సహోదరుడికి లేకుండా ఉండ నువ్వు చూసావు. అతని ఎడల ఎంత మాత్రం కూడా కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా? ఏది దేవుని ప్రేమ? ప్రాణం మన కొరకు అర్పించుటే ప్రేమ. కరెక్టేనా? ఆ ప్రేమ
ఎదుటివాడు కష్టాలు ఇరుకుల ఇబ్బందుల్లో వాడు ఎందు కనికరం చూపడానికి పనికిరానటువంటి నీ జీవితము ఏం ప్రేమ అది? ఎట్ట ప్రేమ ఉంటుంది నీలో? నిత్య జీవం ఎలా ఉంటుంది అంటున్నావు నువ్వు? తర్వాత కంటిన్యూ. చిన్నపిల్లలారా మాటతోను నాలుకతోను కాక ఎగ్జాక్ట్లీ ప్రేమించుట అంటే ప్రాణం పెట్టుట. మీకు అంతే కదా డెఫినేషన్ అర్థమైందిగా? ప్రేమించుట అంటే పదార్థాన్ని కోల్పోవుట. ఇస్తారో ఇప్పుడు దేంతో? మాటతో నాలుగుతో మాత్రమే కాక క్రియతో సత్యముతో అంటే వాక్యానుసారమైన క్రియలతో ఇది జరగాల. ఇది జరగకుండా క్రీస్తు మన కోసం ప్రాణం ఇచ్చాడు అని 1000 మార్లు గుర్తుపెట్టుకున్నా కూడా నీలో నుంచి క్రియలు ఉత్పత్తి కాకపోతే ఆయన కార్చిన రక్తం యొక్క ఆ ఫలం మన ఉత్పత్తి కానట్టేగా. ఇది ఎంత బోధించుకున్నది క్రియలు ఉత్పత్తి కాని సంఘము ఎత్తబడలేదయ్యా. ఇది ఎంతలా బోధించుకున్నా సరే, ఇది మీరు నాకన్నా ముందు ఎంతమంది బోధకుల గుండా విన్నా కూడా ఇది క్రియాత్మకంగా నీలో రాకపోయేంత మట్టుకు నీలో నిత్య జీవం ఉండదని మీకు లేఖనం అర్థమైందా? ఆ యవనస్తుల లోపం అదే. చేయలేకపోయినాడు, అతను పరిపూర్ణుడు కాలేదు. నువ్వు చేరవు బిడ్డ, నువ్వు ఆజ్ఞలు పాటించినా అయినా నువ్వు చేరవు నిత్య జీవానికి. ఎందుకయ్యా అంటే ఆ నిత్య జీవంలోకి చేరడానికి ఈ ఆజ్ఞలు నిన్ను పరిపూర్ణంగా ఆ స్థితిలోని తీసుకెళ్ళగలగాలి. ఆ స్థితి మనకు రాలేదు ఇంకా. ఆ స్థితి బాధాకరం. ఏంటంటే అయ్యా దేవుడి కోసం ఇవ్వడంలోనే మనకు రాలే. నా మాట జాగ్రత్త వినాల. ఈ స్థితిని దేవుడి కోసం వెచ్చించడం రాలే. ఇక 5 పరిచారిక వర్గాల కోసం వెచ్చించడమా ఇక మర్చిపో. ఇక విశ్వాస గృహంలో పేదోడా దాని గురించి టాపిక్ వద్దు ఇక మనకు. ఇది లాస్ట్. ఇక అది నిత్య జీవమును చేరుకోవడానికి ఇక్కడిక్కడ మార్గాలు పెడతా ఉంటే ఎక్కడెక్కడెక్కడో విత్తుతాం, ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్లు పెడతా ఉన్నాము ఆత్మీయంగా ఆర్థికంగాను. ఎట్లా పొందుకుంటా నిత్య జీవాన్ని? సాధ్యపడదే. నేను చెప్పే మాటలు మీరు గ్రహించగలుగుతున్నారా? అమ్మా, నిత్య జీవం కావాలంటే ఇదొకటే మార్గము. మరొక దగ్గరికి వెళ్ళి ప్రత్యామ్నాయ పద్ధతులు ఏం పట్టుకొని రాబాకండి, వేరే మార్గం లేదు, ఇదొకటే. తర్వాత ప్రవక్త చెప్తున్న సంగతులు మీకు కొన్ని చూపిస్తాను, చూడండి, జాగ్రత్తగా గమనించాను. లూకాసు వార్త మరికొన్ని లేఖనాలు మీకు చూపించి తర్వాత ప్రవక్త గారు చెప్పిన సంగతులు ఎదుటి పెడతాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 24వ వచనం. తన ప్రాణమును రక్షించుకోవడానికి కోరిక కలిగిన వాడు ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకుంటావు. ఎస్, ఎక్కడైతే నిత్య జీవం ఉందని చెప్పాడో దానిలో ఉన్నతమైన స్థాయి ప్రాణమే ఉచ్చుట. కరెక్టేనా? నా నిమిత్తం నువ్వు ప్రాణం పెడుతుంటే నా నిమిత్తం నువ్వు రక్తాన్ని కాపాడుకుంటావు. నా నిమిత్తం నువ్వు కోల్పోతే పదార్థాలని, నా నిమిత్తం ఒకరు దానికి సంబంధించిన ఫలాలు ఎదుర్కొంటావు. నా నిమిత్తం కోల్పోవాలి. నువ్వు చేసేటువంటి నీ యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా రాక నువ్వు ఆస్తిపాస్తులు అమ్ముకొని బతుకుతుంటే దానికి దేవుడు ఏం చేయడు. కరెక్టేనా? మీకు అర్థమవుతుంది అనుకుంటా. కానీ ఎక్కడో మన ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా లేదు. మన ఇన్వెస్ట్మెంట్ మన గురించి, మన భాగస్వాముల గురించి, మన పిల్లల గురించి, మన తిండి, మన శరీర ఇచ్చల గురించి తప్ప అసలు ఇన్వెస్ట్మెంట్ నిత్య జీవం కొరకు ₹1 పెడతలేదు. మన నిజం చెప్పాలంటే అయ్యా మరి మేము దశమభాగం ఇస్తున్నాం కదా. ఆజ్ఞ నెరవేర్పు జరిగించారు. ఆజ్ఞలతోనే పరిపూర్ణత రాదు. నువ్వు గుర్తుపెట్టుకో. యవ్వనస్తుని సంధించిన విధానం చూడండి. నాకు అందుకే కొంతమంది ఒక వ్యక్తికి 3,000 శాలరీ వస్తే, సరే 2,900 శాలరీ వచ్చింది అనుకో, 2,999 శాలరీ వచ్చింది అనుకో, దశమభాగం ఎంత ఇస్తాడు? 2,990 వచ్చింది. ఎంత ఇస్తారు దశమభాగము? దశమభాగం 10% కదా తల్లి. అదేరా ఎంత? 299. ఎవరో మీ బ్రెయిన్లో ఎంత ఘోరంగా ఇరికిచ్చారంటే ఆజ్ఞలు నడిపింపు విషయంలో నాకు 299 చేతిలో పెడుతుంటే నేను ఆశ్చర్యానికి గురైపోయినా. అరే, ఆజ్ఞలకు మించి ఒక అడుగు వేయడానికి మిమ్మల్ని ఎవడు బోధించకపోయి ఉండేనా? ఈ వచ్చే రూపాయితో మన పెద్ద బిల్డింగ్ కట్టేది ఏం లేదు. కానీ నీ నడిపింపు నాకు ఆశ్చర్యం కలిగింది. అతను ఏం చేశారంటే ₹10 నోటు ఉంటే, బ్రదర్ చేంజ్ ఇవ్వండి. ఎంత చేంజ్? కాయిన్స్ ఇవ్వండి అని చెప్పి దానిలో ₹9 తీసి ₹1 జేబులు వేసుకొని 299.
నాకు ఆశ్చర్యం కలిగిందంటే గిట్లనే ఒక అచ్చగా ఆజ్ఞలు పాటించిండు, నిత్య జీవాన్ని పొందుకోవడం అనర్హుడు అని చెప్పబడ్డాడు. కరెక్టే కదా? ఆజ్ఞలకు మించి ఎక్కడో చేయాల్సిన దగ్గర నిత్య జీవం దాచిపెడుతున్నాడు ఆయన చెప్తుంటే లేదు, ఆజ్ఞ అక్కడే ఉంటా. అప్పుడు అంటాడు, నాకేదైనా కొదువుందా బోధకుడు అంటే చాలా ఉంది బిడ్డ అంటాడు. ఆయన యవ్వనస్తుతో చెప్పినట్టు చెప్తాడు. ఆజ్ఞల కంటే ఎక్కువగా ఫలించిన చోటే కదా ఉండేది. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. అంటే ఎవడో నాకు తెలిసి మీకు ఆజ్ఞాపించబడిన దానికంటే ఎక్కువగా చేచుటలో ఉన్న నిత్య జీవాన్ని గురించి ఎవరు మీకు బోధించకపోయి ఉండొచ్చు అనిపించింది నాకు. ఎస్ సార్ నో? కరెక్టా కదా? ఇట్లాగే వద్దులే, ఈ కొంచెం పర్సనల్ ఇష్యూస్ అయిపోతాయి మళ్ళీ ఇంత. తర్వాత చదవండి. ఒకడు లోకమంతటిని సంపాదించి తను తాను పోగొట్టుకోవడం ఎట్టగా? తను తాను పోగొట్టుకోవడం అంటే ఏంటిది? తను తాను పోగొట్టుకోవడానికి లోకమంతా సంపాదించడానికి మన రిలేషన్ ఏంటిది? కంటిన్యూ చదవండి. ఎట్లా నష్టపరచుకోవడము? లోకమంతా సంపాదించడం నష్టం ఏంటిది అయ్యా? ఎట్లా? హౌ అంటే లోకంలో దునియా సంపద వచ్చింది, ఎక్కడ వెచ్చించాలి అక్కడ వెచ్చించలేకపోవటం వలన మోసపోయి నష్టపోయినాడు వాడు. మీకు అర్థమైందా? ఒకడు తను తాను కోల్పోవుట, నష్టపోవుట, తప్పిపోవుట అన్నదానికి మొత్తం లోకమంతటికి సంపాదించుకున్న సంపాదనకి రిలేషన్షిప్ పెడుతున్నాడు ఆయన అక్కడ. నీకు ఇంత దునియా అంత సంపాదించి పెట్టింది దేని కొరకయ్యా అంటే దేని కొరకు? నిత్య జీవాన్ని సంపాదించుకోవడం. ఎక్కడెక్కడెక్కడెక్కడ విత్తాలు అక్కడక్కడ విత్తుటకరికి ఇవ్వబడింది అది. కానీ ఇంత సంపాదించి ఇక్కడ ఏమి చేయకపోతుంది. ఎస్ఆర్నో? ప్రవక్త ఫలం ఎట్టొస్తుంది అయ్యా? బైబిల్లో ఉన్నది చెప్పండి అమ్మా, ప్రత్యక్షతల తర్వాత మాట్లాడుకుందాం. ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం వస్తుంది. ఎట చేర్చుకోవాలా? ఇట్ట ఒక వాటిని తిరుగుతున్నాయండి, రా నా ఇంట్లో నీకు పైన గది కడతా, నువ్వు ఉండు, వచ్చినప్పుడల్లా నువ్వు ఇక్కడ విడుదలకుండాల్సిందే, నీ యొక్క యోగక్షేమాలు నీ యొక్క ఆలన పాలనంతా నేను చూసుకుంటా, నాకు నువ్వేం చెల్లించాల్సిన అవసరం లే. ఆమె ప్రవక్తను చేర్చుకుంది ఆమె. ఎస్ సార్? దానికి ఏం కావాలా? వెచ్చించుట కావాలా? ఎస్ సార్ నో? కరెక్టేనా? గిన్నెడు చన్నీళ్ళు మేలైన పదార్థాలు ఇవ్వాలి. ఏం కావాలా? వెచ్చించుట. కలిగి ఉన్నదాన్ని కోల్పోట కావాలా? అయ్యో, కోల్పోవటంలో జీవం ఉన్నది. ఒక విత్తనము నేలలో పడితే అది చస్తే జీవం ఉత్పత్తి అయినట్టుగా మనం కోల్పోయి చచ్చిపోవటంలో జీవం ఉన్నది. సృష్టిలో దాచి ఉంచిన రహస్యం అదే. ఇక్కడ నీకు నువ్వు జీవం కలిగి ఉంటానని చెప్పేసి ఎండగొట్టి సజ్జం ఎవడేసిన విత్తనాలకు దాచుకున్నంత కాలం నీలో జీవం ఉత్పత్తి కాదు. నువ్వు చచ్చిపోవాలి, భూమిలో పడిపోయి నువ్వు కరిగిపోవాలి, నువ్వు వ్యయమైపోవాలి. అప్పుడు అక్కడ నుంచి ఉత్పత్తి అయ్యేది నిత్య జీవానికి అసలైన మార్గాలు అంటున్నాడు ఆయన. ఏ ఏ ఫలాలు అయితే కావాలో ఆ ఫలాల కోసం నువ్వు కరిగిపో. కానీ జరుగుతులా. అక్కడే నిత్య జీవానికి పరిపూర్ణత దాచిపెట్టబడిందని చెప్పినా కూడా లేదు. మర్మాలు తెలిస్తే మాకు అయిపోయింది అనుకుంటారు. మర్మాలు ఎరుగుట దేని కొరకు అంటే అలాంటి జీవితాన్ని తొందరగా చేరుకోవడానికి, ఆ త్వరితం వచ్చే శక్తిని ఆత్మను పొందుకోవడానికే. కానీ అది సాధ్యం కాలేదు. తర్వాత చూడండి. ఆహా, నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడు ఎవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధాత్మకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. 14 వచ్చిన చూడండి. దాంట్లోనే వచ్చిన వారు 1 యోహాను 3:14. సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. దేన్ని బట్టి అయ్యా నేను ప్రేమ అన్న మాటకి డెఫినేషన్ చెప్పిన మీకు అర్థముందా? ప్రేమ అంటే కలిగిన పదార్థాలలో ఆత్మ సంబంధంగా వెచ్చించుటలో పదార్థమును చివరి ఉన్నతమైన స్థాయి ప్రాణమును దేని కొరకు? 5 పరిచారిక వర్గాల కొరకును విశ్వాస వర్గములో చేర్చబడిన పేదవారి కొరకును ఇలాగూ చెల్లించుటయే ప్రేమ. ఎసార్నో? ఇలాంటి ప్రేమ మన సహోదరుల పట్ల మనం చూపుచున్నాము కాబట్టి మన మరణంలో నుంచి నిత్య జీవంలోకి వెళ్ళిపోయామని చెప్తున్నాడు ఆయన. ఎసార్నో? ఇదే మనల్ని తీసుకెళ్ళేది. తర్వాత
కంటిన్యూ. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణం నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదుము. ఎస్ ప్రేమమైన వాడు మరణమయందు నిలిచి ఉన్నాడు. ఎస్ తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. చాలు. కొన్ని కొటేషన్స్ గుండా ప్రవక్త చెప్పినటువంటి వర్తమానాలు కూడా మిమ్మల్ని ముందు తీసుకెళ్తుంది. చూడండి, 61-0224, 61-0224. దాంట్లో 81 పేరు చూడండి, 81. మరియు When they had him in the courtyard, కోర్ట్ యార్డ్లో ఆయనను కలిగి ఉన్నప్పుడు put a rag over his face, ఆయన ముఖం పైన ఒక దుప్పటిని కప్పారు. wrapped it around his eyes, తన కన్నుల చుట్టూ దాన్ని చుట్టివేసి కప్పేశారు. and took a stick and hit his precious head. అప్పుడు వారు ఒక కర్రను తీసుకొని ఎంతో విలువ కలిగినటువంటి మహిమ గల తన తలను ఆ కర్రతో వెనక నుంచి కొడుతున్నారు. Said, అప్పుడు వారు అంటారు, if you are a prophet, నువ్వు నిజంగా ప్రవక్తవైతే now, ఇప్పుడు and you can tell us నువ్వు మాకు చెప్పుము. if you are that Messiah prophet, నువ్వు నిజంగా ఆ మెస్సియా ప్రవక్తవైతే మాకు తెలియపరచుము. ఇప్పుడు tell us who hit you. నీ తల మీద కొట్టిన వాడు కూడా మాకు చూడకుండానే చెప్పు అంటున్నారు. He never said a word. ఆయన ఎంత మాత్రం ఒక్క మాటను కూడా పలకలేదు. The powers and gifts of God are not to show off it. అక్కడ దేవుడు యొక్క మంచి గమనించారా, ప్రవక్త ఏమంటాడంటే, ఆ మాట మరొకసారి చదవండి. The powers and gifts of God are not to show off it. దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క వరములు ప్రజలకు ప్రదర్శించడానికి కాదు. They are to మీకు అర్థమవుతుందా? God. దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క వరములు ప్రదర్శించడానికి కాదు, చూపించుకోవడానికి, తమ యొక్క స్థానాన్ని, తమ ఉనికిని, తమ గొప్పతనాన్ని చూపించుకోవడానికి కాదు. దేవుడి యొక్క శక్తి దేని గురించి ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? ఎలక నుంచి కొట్టి ఎవడు కొట్టాడో చెప్పు అంటున్నాడు. చెప్పగలుగుతాడు ఆయన? అబ్సల్యూట్లీ చెప్పగలుగుతాడు. కానీ చెప్పాడా? చెప్పాడు ఆయన. ఆయన తన శిష్యుడు వలేస్తూ ఉంటే ఇక్కడ కాదు ఇక్కడే అన్నాడు. మోయడానికి వీళ్ళేనంత సంపద బయటపడతా ఉంది. ఎస్ఆర్లో ధనవంతులు అయ్యేంత సంపదను ఇవ్వగలుగుతాడా? ఇవ్వగలుగుతాడు. కానీ ఇస్తాడా? ఇయ్యాడైన. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వరములు మనుష్యులు ఎదుట ఘనత నిమిత్తమై ప్రదర్శించడానికి కాదు. కానీ They are to serve God by. ఇది దేనికోసమయ్యా అంటే దేవుని కోసము తిరిగి మరలా సేవించుటకు, దేవునికే ఉపయోగపడుటకే మన కోసం ఇవ్వబడిన వరములు, శక్తి అని దేవుడి యొక్క ప్రవక్త అంటా ఉన్నాడు. ఆమేన్. ఏ వరాలు ఇవ్వబడ్డాయి? ఆత్మీయమైన వరాలు కొంతమందికి ఇవ్వబడ్డాయి. ఎస్ఆర్లో జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, కళల వరము, దర్శనాల వరము, స్వస్థత వరము, ఎస్ఆర్లో అనేకమైన వరాలు ఆత్మీయంగా ఇవ్వబడ్డాయి. భౌతికంగా కూడా వర రూపంలో మనం అనేకమైన విషయాలు పొందుకున్నాము. బట్ వీఆర్ స్టిల్ షోయింగ్ ఆఫ్. దేవుడి కోసం వాళ్ళే. కానీ దేవుడి యొద్ద నుంచి వచ్చే ఏదైనా సరే అది కేవలం తిరిగి మళ్ళీ దేవుడికి మాత్రమే వెచ్చించిన కొరకని దేవుడు చెప్తా ఉంటే, అలాగూ చేయకుండా కేవలం షోఫ్ మాత్రం దాచిపెట్టుకున్నాం మనం. నా మాట వింటున్నారా? తర్వాత నేను అంటాడు, They are for the glory of God, to do something to help somebody. అవి ఎందుకోసం ఇవ్వబడ్డాయి? దేవుడి మహిమ నిమిత్తమై ఎవరో ఒకరికి సహాయం చేయుటకే మనకు అనుగ్రహించబడింది, కానీ దాచిపెట్టుకొని చూపించుకోవడానికి కాదు. ఎస్ఆర్లో తర్వాత Not to come out like a stuffed shirt. ఇక్కడ మస్తు ఉంటుంది. ఇదేదో స్టఫ్డ్ షర్ట్ అంటే తెలుసా? స్టఫ్డ్ షర్ట్ అంటే గంజి పట్టిన చొక్కా ఎట్లుంటుంది? ఇట్లా ఇట్లా నిలబడుతుంది. ఇట్లా తెల్ల చొక్కా డేస్తారు. ఏం చూపించుకొని అది స్టఫ్డ్ షర్ట్ అంటే ఎట్లుంటుంది? ఎట్లుంటుంది అది ఇట్లా, అది ఎట్లుంటుంది? ఇది ఎందుకంటే ఎక్కువ అంటే ఇక్కడ ముడతలు పడుతుంది, మళ్ళీ ఎక్కువ రోజులు రాదు. ఇది గంజేసి ముడతలు పడుతుంది తెలుసా? ఇట్లా తిరుగుతారు మళ్ళీ, అట్లా ఇట్లా మనలకి ఇట్లా తిరగరు వీళ్ళు. ముడతలు పడతాయిగా ఇట్ట మొత్తం ఇట్లా. ఈ సీమ పంది, అడవి పంది, దాని మెడ వంగ చూసిరా? ఇట్లా తిరగాలి, ఇట్లా తిరగాల.
స్టఫ్డ్ షర్ట్ వేసుకొని and say, నువ్వు అనొచ్చు ఏమని, me, my great, నేను ఇంత గొప్ప అంత గొప్ప. that's not it. దానికోసం కాదు అది ఇచ్చింది. నువ్వు ఇంత గొప్ప అంత గొప్ప అయితే దేవుడికి ఏం లాభము? దేవుడు తలుచుకుంటే ఇంత చిన్న రోగాన్ని నీ లివర్లో పెడితే 2 మరమరాలు తినడం అరగదు నీ బతుక్కి. అదేనా? 2 మరమరాల గింజలు తిన్న అరగదు నీ లివర్కి ఏమైనా అయితే. సర్వోన్నతుడు ఎదుట కుప్పిగంతులా మనం వేసేది. ఆయన ఏదో బిచ్చ వేస్తే బతుకుతున్నాం తప్ప, ఆయన ఏదైనా మనకిస్తే, నీవిస్తేనే ఏదైనా, నేను అనుభవించడం కోసం కదా ఆయన ఇచ్చింది. ఆయన ఇచ్చింది టు హెల్ప్ సంబడి. ఎవరో ఒకరికి ఉపయోగపడడానికే. నాకు జ్ఞానాన్ని ఇచ్చాడా? ఎవరో ఒకరికి ఉపయోగపడాలా. లూకా ఉన్నాడు ఒక ఆయనకు దేవుడు సువార్తనిచ్చాడు, వైద్య జ్ఞానాన్ని ఇచ్చాడు. పరులకి ఉపయోగపడాలా? ఎస్ సార్. నాకు ఏది ఇవ్వబడిందో నా జీవనోపాధికి మించి ఖచ్చితంగా నేను ఉపయోగపడాలా. ఐ హ్యావ్ టు హెల్ప్ సంబడి. లేదా నాకు ఇచ్చినటువంటి ఆ వరం యొక్క విలువేంటి? నాకు ఎందుకు ఇచ్చాడు ఆయన? దానివల్ల నాకు కలిగే లాభం ఏంటి? నేను పొందుకుంది ఏంటి? అది ఇక్కడ నాకు విస్తారమైన ధనం ఇస్తే ఏం చేయాలా? వాడాలా. తెలివిచ్చాడు, వాడాలా. వాక్ శక్తినిచ్చాడు, వాడాలా. సార్, ఏ వరాన్ని మనకి ఇస్తాడో అది వాడాలా. దేని కొరకు? దేవుడి మహిమ నిమిత్తమై సహాయ అవసరత కలిగిన వ్యక్తి కొరకు దాన్ని వాడాలి. అది నిత్య జీవం యొక్క మార్గం అయి ఉన్నది. తర్వాత అంటాడు, వెన్ ఎ మ్యాన్ డస్ దట్, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ గంజ వేసుకున్న చొక్కాలు వేసుకొని నేను అదే చెప్పుకుంటున్నాడో, అతడు నా దృష్టిలో చాలా చిన్నవాడు. ఎవరు గొప్పవారు? ఒక్కరే, దేవుడు. సార్, అక్కడ దేవుడు ఏదైనా మనకిస్తే దేవుడి కొరకు వాడడానికే ఇస్తాడు. ఎస్ సార్. నీకు మంచి గాత్రం ఇచ్చాడు అనుకో, దేనికోసం వాడాలా? దేవుని కోసమా? అంతేనా? అట్ట పాడరు. ఎట్లా పాడతారు? నాకు గాత్రం మొత్తం చూపించుకోవడానికి పాడతారు. ఎస్ సార్. మీకు అర్థమవుతుందా? షో ఆఫ్, అంతే. షో ఆఫ్ చూపించుకోవడానికి, మనుషులు ఎదుట ప్రదర్శించడానికి తప్ప దేవుడిచ్చిన వరాలను దేవుడి కోసం వాడాలా. దేవుడి కోసం వాడడంలో నేరుగా దేవుడికి, 5 పరిచారక వర్గాలకి, విశ్వాస గృహంలో పేదవారికి. ఎస్ఆర్నో ఈ 3 కేటగిరీలో వెచ్చించకుండా నిత్య జీవం వెళ్తాం అనుకోవడము నీ భ్రమను గుడ్డుడు వేయగా. తర్వాత చూడండి, మరొక చోట చూపిస్తా. 55-113. పేర చూడండి. నేను అక్కడ ఒకే ఒక మార్గం ఉన్నది. నేను నీకు సహాయము చేయడానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే, మీరు నన్ను నమ్ముటలోనే నేను మీకు సహాయం చేయడం ఉన్నది. ఎస్ఆర్. అయ్యా, నువ్వు నమ్మకపోతే నీకు ఎలా సహాయం చేయబడుతుంది? కరెక్టేనా? నువ్వు నమ్మాలి నా మేలుకే చేస్తానని, నువ్వు నమ్మాలి నా క్షేమం కొరకే జరుగుతుందని. నువ్వు నమ్మకుండా నా యొద్ద నుంచి నీకు సహాయం రావడం జరగదు. ఇది ఒకటే మార్గం, నన్ను నమ్మితేనే నీకు సహాయం వస్తుంది అని ప్రవర్తించినాడు. తర్వాత, నేను క్రీస్తు విషయమైనటువంటి సత్యము చెప్పుచున్నానని, ఆ ఒక్కటే ఒక్క మార్గం కూడా సహాయం వస్తుందని నమ్ముటలోనే నీకు మేలున్నది. నేను ఒకవేళ ప్రవక్త అంటాడు, నేను సేవకుని కాకపోతే, సేవలోకి రాకపోయి ఉంటే గనక నేను డాక్టర్ అవ్వాలని కోరుకునేవాడిని. అలాంటిది ఏదో ఒకటి అవ్వాలని కోరుకునే. ఎందుకు? సాలరీ ఎక్కువ ఉంటుందనా? తర్వాత, ఎందుకంటే ఎవరో ఒకరికి సహాయము చేసే అవకాశం ఉంటుందని. నేను ఒకవేళ సేవకుని కాకపోతే డాక్టర్ అయి ఉండేవాడిని, లేదా మన అలాంటిది ఏదో అయి ఉండేవాడిని. ఈ రోజున సేవ చేసే డాక్టర్లు ఎవరు లేరు, న్యూస్లో తప్ప కూడా కనబడి. అది సీన్లే, అన్ని పాత దినాలు అవన్నీ. ఈ రోజున ఖచ్చితంగా జేబు నింపాలా, జీవనోపాధి గడవాలా, మంచి పేరు ప్రఖ్యాతుల మంది ఇంకో బిల్డింగ్ కొనాలా. ఎవడో ఒకడు అక్కడక్కడ టీవీ 9లో ఆడేది ఎప్పుడో ఒకసారి కనబడతాడు, 10 రూపాయల డాక్టర్ అని, రూపాయి డాక్టర్ అని, ఉచిత డాక్టర్ అని ఎవరో కనబడతారు. అలాంటి వాళ్ళలాగా ప్రవక్త అన్నాడు, నేను డాక్టర్ అని మా బంధువులు చూపించుకోవాలని,
డాక్టర్ అయితే కట్టాలు ఎక్కువ వస్తాయని, సంపద ఎక్కువ ఉంటుందని, సమాజంలో గౌరవ మర్యాదలు ఎక్కువ ఉంటాయని, అందుకోసం డాక్టర్ అవుతానులే అంటే మన కోరికలు అవేగా. నువ్వు ఎందుకు డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు అంటే ఏం చెప్తారు? సమాజ సేవ. మొహమేం కాదు ప్రవక్త. ఇక నువ్వు నేను ఆ మాట అనకూడదు, కానీ సమాజ సేవ అంటే ఏంది? ఎట్లా చేయాలా? ఏది ఆశించకుండా చేయాలి, రూపాయి తీసుకోవద్దు. అవసరం సేవ అంటే సేవలో ఉండాలి అది. అంతేగాని నువ్వు టెస్ట్ నువ్వు చేసుకొచ్చుకోపో, నీ మందులు కొనుక్కో, నేను ఉచితంగా వైద్యం చేస్తా, గది సేవ. కానీ అన్నిటి గుండా మన లాభం పొందుకొని సేవ ఉండేది సేవ. అట్లాంటి సేవ 10 రూపాయల డాక్టర్ల సేవలు, ఉచిత డాక్టర్ సేవలు, అలాంటివి చేయడానికి ఇష్టపడతా నేను, ఒకవేళ సేవకుని కాకపోతే అంటాడు ప్రవక్త. అంటే పరుల కొరకు అలా హెల్ప్ చేయడంలో నిత్య జీవం దాచిపెట్టబడి ఉంది. నేను అందుకే మీరు మదర్ తెరిసా వీళ్ళ గురించి మాట్లాడుతుంటే, ఆమె ద్వారా సహాయం పొందుకున్న ప్రజలలో వధువు ఖచ్చితంగా ఉండకపోతున్నా? ఆమె ద్వారా మేలు పొందుకునేటువంటి అనేక మంది ఆ ప్రజలలో వధువు ఉండకపోదుదా? వధువుకి సహాయం చేసిన వారి గుండా ఆ ధవల సింహాసనం తీర్పు దగ్గర కుడి పక్కన ఆ గొర్రెగా రాకపోదుదా? స్టిల్ దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఛాన్సెస్. ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. సేవ చేయడం అంత గొప్ప విషయం. ముఖ్యంగా వైద్యపరమైనటువంటి సేవలు చాలా మంచిగా అంటాడు దేవుడు ప్రవక్త. ఆ వైద్యాన్ని ఎలా వాడుకోవాలా? సేవకు వాడాలా. జీవనోపాధికి సరిపోయిందా? అంతకు మించి వచ్చేది సేవ చేసి చేయాలా. జీవనోపాధి సరిపోలేదంటే జీవనోపాధి తీసుకోవాలి, అట్టుండాలి. కానీ ఇటు నేను డబ్బులు తీసుకుంటూ ఇటు సేవ అనేది ఇది ఆడోడకంతే. మల్లారెడ్డి అట్లా పేర్లు ఎత్తద్దు, కానీ ఉచితంగా విద్య అంటాడు. ఏడ ఉచితము? ఫీజులు తీసుకుంటున్నాడుగా, తక్కువ తీసుకుంటున్నా అంటాడు. మళ్ళా పేరు రావద్దులే, క్షమించండి ప్రభు. తర్వాత ఎవరో ఒకరికి సహాయం చేయడానికి. ఈ రోజున మన పైన ఒక యవనస్తుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కారులో వేసేటువంటి పెట్రోల్ అయిపోవడానికి దగ్గరకు వచ్చినప్పుడు అతను డాక్టర్ అవ్వడం కోసం యవనస్తుడు చదువుతున్నాడు. నేను అతడికి నేను ఏమై ఉన్నాను అన్న సంగతిని బ్రహ్మంగా నేను అతనికి ఏమై ఉన్నానో చెప్పుకున్నాను. నేను అన్నాను, అయ్యా నా కొడుకు గనక ఒకవేళ సేవకుడు అవ్వకపోతే వాడు డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను నా అమ్మాయిలను, నా కూతుళ్లను నర్సులను చేయాలనుకుంటే ఎందుకు? కూతురు డాక్టర్ అవ్వద్దా? పక్షపాతం కాదు, దాని వెనకాల వర్తమానం ఉంది. వెయిట్ అండ్ సీ. తర్వాత రండి, నీకు తెలియదయ్యా దాంట్లో సహాయం చేయడంలో ఉండే సంతోషం నీకు తెలీదు. ఆయన అంటాడు, నీకు నువ్వు సహాయం చేసుకోవడం కాదు కానీ ఎదుటి వారి కోసం నువ్వు చేసే సహాయంలో ఉండే ఆనందం నీకు తెలీదు. సార్ కరెక్టేనా? ఆయన అంటాడు, యు రియల్లీ హ్యావ్ ఎ జాయ్. నువ్వు నిజంగానే నువ్వు అయ్యా ఆ పక్షిని వదులుతారా? మీరు ఆ పక్షిని వదిలేసేయండి. ఖచ్చితంగా ఈ సమూహంలో ఓ 2-3 సూపులను దాని మీద పడుతున్నాయి. అది పోతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? దాని మానాలు అది ఉంటుంది. అది దేవుడి చిత్తంలో లోపలికి రాదుగా. ఏదో ప్రణాళిక ఉంటుంది. సహజాతీతమైన కనుల కూడా చూసే ప్రయత్నం చేయండి, కానీ భౌతికమైన కనుల కూడా వర్తమానం చెప్పి చూడకండి. నన్ను చూడండి, పక్షిని పక్షిగా ఉండనివ్వండి. తర్వాత ఆయన అంటాడు, ఇట్స్ యు రియల్లీ హ్యావ్ ఎ జాయ్. నిజంగా నీకు ఎంతో ఆనందం ఉంటుంది. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి కోసం సహాయం చేయగలుగుతావో అప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏందో చెప్పనా? మన ఆనందము ఎదుటోడికి సహాయం చేయడంలో లేదు, ఎదుటోడు మనకు కృతజ్ఞత కలిగి ఉండడంలో వెతుక్కుంటున్నాం మనం. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సహాయం చేయడంలో ఆనందం వెతుక్కోవట్లే, కృతజ్ఞత కలిగి ఉండాలి ఆనందం వెతుకుతున్నాం. ఇప్పుడు నేను అడదిడ్డగా కూర్చున్న రుతిక్ గారికి, షమ్ గారికి, జోయల్కి ముగ్గురున్నారు. ముగ్గురికి కొంత ఆరోగ్య విషయంలో నేను ఏదో ఒకరికి పోనా సాయం చేశా, వైద్యం చేయడం దేంట్లోనో. జోయల్ అన్నాడు, ఆమె నువ్వు కాబట్టి ఎవడో ఒకటి చేస్తాడు అన్నాడు. రుతిక్ గాడు అన్నాడు, చేసావులే నువ్వే. ఇక వాడు షమ్ముగాడు మరీ కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఇప్పుడు నేను ఈ ముగ్గురికి సాయం చేసిన సంతోషపడా, ఆ నొక్కని బట్టి సంతోషపడతా. ఎసార్లో కరెక్టేనా?
ఎదుటి వాళ్ళ యొక్క ప్రతిస్పందనపై, కృతజ్ఞతలపై మనం ఆధారపడ్డంత సేపు మన జీవితంలో ఆనందం ఎప్పుడు ఉండదు. ఎందుకు చెప్పినా, నువ్వు ఒక మంచి పని చేయగానే ఆ వ్యక్తి కొంతకాలం దాటగానే మర్చిపోతాడు. ఏ వ్యక్తి అయినా సరే, నువ్వు ఎంత పెద్ద మేలైనా చెయ్యి, ఒక సర్టెన్ పీరియడ్ దాటగానే ఆ మేలుడు ఎప్పటికైనా మర్చిపోతాడు, ఎవడు గుర్తుపెట్టుకోడు ఖచ్చితంగా. అంతెందుకు, మరణాపాయ పరిస్థితిలో పడిపోతుండగా నువ్వు బయటకు లాగినా కూడా సంవత్సరం అయితే మర్చిపోతాడు, గుర్తు కూడా ఉండదు. అరే, నీకు ఉదాహరణ చూపిస్తా. నువ్వు కానీ, నీ భాగస్వామి కానీ, నీ కుటుంబం కానీ చచ్చిపోయే పరిస్థితుల్లో దేవుడు కాపాడాడు, ఇప్పుడు గుర్తుందా నీకు? నేను చెప్తే గుర్తొచ్చింది, కరెక్టే కదా అని. నిరంతరం కృతజ్ఞతలు చెప్తావా? నువ్వు ఎల్లవేళ కృతజ్ఞతలు చెప్తావా? చెప్పవు. మళ్ళీ మధ్య మధ్యలో పాటలు, నాకెన్నో మేలులు చేసితివి అంటగా నాకు గుర్తుకురాదు. మళ్ళీ ఎప్పుడొకప్పుడు తవ్వు 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 అని పాస్ చెప్తే, ఆ రోజు చేసిన దేవుడు, చచ్చిపోయిన కొడుకుని కాపాడు, చచ్చిపోయిన భార్యను కాపాడు, మేమందరం పోతుండే ఆటోలో మమ్మల్ని కాపాడు, బండి గుద్ద కూడా మమ్మల్ని కాపాడు, అట్లా గుర్తొస్తుంది. మనుషులకు ఉన్నటువంటి దరిద్రం నైజం అదే. నువ్వేమో దేవుడు చేసిన మేలులేమో నిత్యం గుర్తు చేసుకోవు, నువ్వు ఫలానా అని చెప్పి దిక్కుమాల దిత్తులు ఏదో ఒకసారి ఎప్పుడో మనుషుడికి ఎత్తావు, నీకు జీవితాంతం రూపడి ఉండాలా వేషధారి. ఎస్ సార్, మనం దేవుడికి ఉన్నాము, కానీ మనకు మనుషులు ఉండాలని కోరుకుంటాము. అట్ట కాదు, మన సంతోషం సహాయం చేయడంలోనే ఉండాలి అంతే. నా క్రీస్తు లేఖనాలను, నా క్రీస్తు స్వభావాన్ని నేను పొందుకున్నాను, ఆయన స్వరూప్యంలోకి మలచబడ్డ దగ్గరే ఆనందం. మనకు ఎదుటి వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతారో మనకు అనవసరం. ఎస్ఆర్నో తర్వాత నాకు తెలుసు నేనేం దేని గురించి మాట్లాడుతున్న సంగతి మీకు తెలిసిన విషయం నాకు తెలుసు. ఇప్పుడు ఈ రోజున మీ అందరికీ ఇలాగ తెలియనివ్వండి స్నేహితుడా, చాలు మరో చోట చూద్దాం. 54-0328. దాంట్లో 31వ పేర చూడండి, 31లో 2వ పేర చూడండి, 31లో 2వ పేర. మరియు స్నేహితులారా, ఇది నాకు కానీ మరి ఏ ఒక వ్యక్తిగతమైన వ్యక్తికి సంబంధించింది కాదు, కానీ నా తోటి సహోదరుల జీవనములు కొంత సులభతరంగా నా వల్ల ఎలా అవ్వాలో నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. మీకు అర్థమవుతుందా? ఏ జీవితాలు? వారి జీవనోపాధి జీవితాలే, వారి ఆత్మీయత జీవితాలే. నా సాటి సహోదరుడి యొక్క జీవనము కొంత సులభతరము, ఎ లిటిల్ ఈజియర్. నా యొక్క ప్రమేయం వల్ల, నా సహాయం వల్ల, నా యొక్క ఉనికి వల్ల నా సాటి సహోదరుడి జీవనమును కొంత సులభతరంగా మలచడానికి ఎంత అవసరం అనేది అది చేస్తూ ఉన్నాను. దేనికంటే వారు ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండుట నిమిత్తమే ఈ పని నేను చేస్తా. ప్రపంచంలో ప్రతి ఒక్క అన్యాయాన్ని మార్చడం నా పని కాదు. ప్రపంచంలో ప్రతి దురాక్రమాన్ని ఎదుర్కోవడం నా పని కాదు. ప్రపంచంలో ప్రతి పేదోని సరిచేసుట నా పని కాదు. అందుకే యేసుప్రభు అంటాడు, బీదలేనప్పుడు మీ దగ్గర ఉంటారుగా. ఎస్ఆర్, కానీ నేను ఎవరికి నేను మేలు హెల్ప్ చేస్తానంటే టు గెట్ దెమ్ టు బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వారు క్రీస్తునందు భక్తిలో బలపడుట నిమిత్తమై వారి యొక్క జీవనములను కొంత సులభతరం అవునట్లుగా నేను వారి విషయంలో నా మట్టుకు నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నా ప్రయత్నం కనుక ఆ వ్యక్తి యొక్క భక్తికి ఏమాత్రం ఎదుగుదల లేకపోతే కట్ హెల్ప్ వేస్ట్. అది సముద్రం మీద వర్షం లాంటిదే, ఏ ఉపయోగం లేదు. అది మీకు అర్థమవుతుందా? ప్రవక్త చెప్తున్న నియమాలు చూడండి అని అంటాడు, ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ విత్ ఆల్ ఐ నో హౌ టు డూ మేక్ అ లైఫ్ ఎ లిటిల్ ఈజియర్ ఫర్ మై ఫెలో మ్యాన్ టు గెట్ దెమ్ బిలీవ్ ఆన్ ద లార్డ్, బీ బార్న్ అగైన్ ఆఫ్ హిస్ స్పిరిట్. ఆ వారు తిరిగి ఆత్మలో జన్మించుటకును క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉన్నట్లుగాను, వారు అవసరతలో ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేయుటలోను, అండ్ టు హెల్ప్ దెమ్ మేక్ లైఫ్ ఎ లిటిల్ బెటర్. వారి జీవితాల్ని
కొంత మెరుగ్గా చేయడం వల్ల వారి భక్తి ఎదుగుతుందంటే కనుక ఆ మెరుగు చేయడంలో నేను ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఎంత సహాయపడ అంత సహాయపడతానంటాడు. ఇది ప్రవక్త యొక్క పద్ధతి విధానము. మనం కూడా అదే చేయాలి, ఇంక్లూడింగ్ ద పాస్టర్స్. పట్టింటున్నారా? నాకు ఇట్లా ఒక ఆయన అన్నాడు, పాస్టర్ విశ్వాసాలకు డబ్బులు ఇస్తే ఊక అడుగుతారు అన్నాడు. నో అని చెప్పడం తెలిసి ఉండాలి నీకు. నన్ను అడుగురు ఒకసారి, నేను ఇద్దరు కూడా నో అని మొహం మీద చెప్తా. అడగరు కావచ్చు కైక. ఆ సహాయం కనుక క్రీస్తునందు విశ్వాసం అధికం చేయడానికి, ఆత్మలో జన్మించడానికి, వారు నిజంగా అవసరతలో వారి భక్తి ఎదుగుదల కొరకు ఉపయోగపడుతుందంటే ఎంతైనా చేయాలి. కానీ వారి ఆత్మీయతకి ఎలాంటి మార్పు లేదా, ఆ సహాయం వల్ల ఏ వృద్ధి లేదు, ఏ లాభము లేదు. ఒకవేళ అలాంటి లాభానికి అంటే ఆత్మీయంగా ఏ లాభం లేకుండా చేసేటువంటి సహాయానికి, అన్యులు చేసేటువంటి చారిటీ, ఆ ప్రేమ, ఆ యొక్క దాని ఏమంటారు మన సంఘ సేవా కార్యక్రమాలకు ఏ తేడా లేదు. సంఘ సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు, మనము చేస్తున్నాము. మనకంటే మదర్ తెరిసే పోపు. మదర్ తెరిసే ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఏమన్నా తెలుసా? మధ్యలో కొంతమందికి నమ్ముతున్నావు దేవుణ్ణి, నమ్ముతున్నా అంటే బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చేది నిజమే. ఆమె దేవుణ్ణి నమ్ముతున్నా అంటే బెటర్ ట్రీట్మెంట్, బెటర్ యాంటీబయాటిక్లు వాడేది. నమ్మట్లేదు అనుకో, ఎట్టగా నరకం పెట్టు, ఇక్కడ నీకు అనవసరంగా మందులు వేస్ట్రా బాబు అని చెప్పి తక్కువ వాడేది. చూసేవాడికి కర్కోటంగా కనబడుతుంది. కానీ పరలోక ఆత్మీయ కోరకుండా చూస్తుంటే కరెక్టే. ఒకడు యేసు ప్రభువుని విశ్వాసం కలిగి ఉన్నవాడికి ఈ భూలోకంలో తన పాపమును కడిగి వేసుకోవడానికి మరికొంత సమయం లభించినట్లుగా ఆమె తోడ్పడుతుంది. నీకు పక్షపాతాలా కనబడొచ్చాము ఒక కోణం కూడా చూస్తుంటే. నువ్వు నమ్మట్లేదు అన్నావు, నమ్మనోడికి ఎట్టగా నరకమే. అక్కడ నరకం వచ్చే బదులు ఈడ నువ్వు ఎక్కువ కాలం బతకడంలో నీకు వచ్చే లాభం ఏముంది? తొందరమో నీకు మందులు వేసి నేను ఇచ్చి నీకు ఇచ్చే వేరుడు ఆయన వాడు లాభపడతాడని ఆమె క్రీస్తును దగ్గర అయ్యే వారి కోసం మాత్రం వైద్యం చేసింది. మన సహాయం కూడా అట్లాగే ఉండాలంటే ప్రవక్త ఆయన అట్లాగే చేశాడు సహాయాన్ని. నా సహాయం నీకు క్రీస్తులో నేను దగ్గర చేర్చేదైతే చేస్తా. అది నా బంధువైనా, నా కుటుంబీకులైనా, స్నేహితులైనా, సహోదరులైనా, ఎవరైనా సరే. కానీ మీ భక్తిలో ఏ మార్పు లేదా, చిన్న సహాయాలు కట్టిగా అని చెప్తున్న విధానం అలాంటిదే. ఎదుటి వారి కోసం జీవించడంలో నిత్య జీవం ఉన్నది, వారి కోసం ఖర్చు అయిపోవడంలో నిత్య జీవం ఉన్నది. అయ్యా మంచి గమనించాలా, గలతీ పత్రిక అస్సలు మర్చిపోద్దు. మీరు మేలైన పదార్థాలలో భాగమీయుడి, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మీరు విత్తునదే మీరు కోస్తారు. మీరు శరీరైతే విత్తిరా శరీరరీతిగానే కోస్తారు, ఆత్మరీతి విత్తిరా ఆత్మలోని నిత్య జీవం అనే పంట కోస్తారు. మేలు చేయుటందు మీరు విసకకూడదు, అలయక మీరు మేలు చేయుటలో కొనసాగుడి. అంతేకాకుండా ఆయన అంటాడు, మీరు ఎప్పుడైనా సరే సమయం దొరికినప్పుడల్లా అందరికీ మరి విశేషముగా విశ్వాస గృహమునందు చేర్చబడిన వారికి మాత్రం మేలు చేస్తూ ఉండండి. ఇది ఒకటి నిత్య జీవానికి మార్గము. నిత్య జీవానికి పెద్దగా ఏం లేదు. మన ఖర్చు అయిపోట, ఖాళీ అయిపోట, నష్టపోట, కరిగిపోటే నిత్య జీవము. క్రీస్తులు అదే నెరవేర్పు జరిగను. ఇది మీ బ్రెయిన్లలోకి ఎక్కి క్రియల్లో కనబడేంత వరకు ఈ వర్తమానం కొనసాగును. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఉద్దేశించాక మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా రోజంతా ప్రార్థన చేయి. ఎదురుడు కోసం కరగనంత మట్టు వరకు, దేవుడి కోసము, 5 పరిచారిక వర్గాల కోసము, విశ్వాస గృహంలో ఉన్నటువంటి పేదవారి కోసము వెచ్చించబడకుండా నిత్య జీవం చేరుట అసాధ్యము. ఎన్ని వర్తమానాలను తెలని, ఎన్ని మర్మాలను తెలని, అవన్నీ నిన్ను కరిగిపోయినట్టుగా క్రీస్తు వారి మారినట్లుగా ఉపయోగపడడానికే. కానీ అయ్యా తమ్ముడు పేకాట అన్నట్టు జీవిస్తే వంటి ఏం లాభం లేదు. భక్తే పొజిషన్స్ సంపద అన్నవా, నిత్య జీవం రాదు. జాగ్రత్త. దేవుడు దీవించినాక ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ఈ రోజున ఈ చర్చిలో ఆగునన్న అందరి ఫోన్లు ఆన్లో ఉన్నాయి. ఇది 4వ ఫోన్ అనుకుంటా. నేను మళ్ళీ చెప్తున్నా, మరొకసారి ఇలాగ ఫోన్లు కనుక మీరు దేవుడి సన్నిధిలో రింగ్ అయినట్టుగా చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు వ్యక్తిగతమైన గద్దింపులకు గురవుతారు. దేవుడి మందిరంలో గౌరవించినట్టుగా ఆ మాత్రం చేయలేకపోతే ఇలాగ ఎవరైనా సరే అది ఒకే రోజు 4-5 ఫోన్లు రింగ్ అవుతూ ఉన్నాయి. చర్చిలోకి వచ్చేప్పుడు సైలెంట్లో పెట్టుకోవడం రాకూడదు. దయచేసి ఆ ఫోన్ల విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. లేదంటే ప్రభుత్వం ఒక డబ్బా చేయిస్తే ఎంటర్ అయినప్పుడు డబ్బాలో పడేసాడు. ఇక పోయేటప్పుడు మరి డబ్బాలకి వెళ్ళి తీసుకొని పోవాలి. ఇక ఇంకోసారి రింగ్ అకుండా చూసుకున్నా, లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం నెక్స్ట్ పని అదే అవుతుంది. ఇక దేవుడు మళ్ళీ దీవించాక ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం. చెప్పబడిన వాక్యమును బట్టి మనందరి జీవితాలు కూడా మార్పు కలిగినట్లుగా అంత గొప్ప సమర్పణ జీవితాలు మనకు కావాలి. ఇదేదో మన కోరికలో మాటలు అడిగేది కాదు, ఇది ఆచరణలో జరిగి తీరాల్సిందే.
నిత్య జీవాన్ని ఖచ్చితంగా పరిపూర్ణతను పొందుకోవాల్సిందే. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ స్వరూపి ప్రభా, మీరు చేసినటువంటి త్యాగం బట్టి, మీరు పురిన మా కొరకు పెట్టిన ప్రాణం బట్టి ప్రభా, మీ దగ్గర కృతజ్ఞత ఆస్తుపడి చూపిస్తాం ప్రభా. మీరు పెట్టిన భిక్షాలని మేము విధంగా జీవిస్తూ ఉంటున్నాము. మేము సజీవ గుంపులో ఉన్నామంటే, మేము ఆరోగ్యంగా ఉన్నామంటే మీరు పొందిన దెబ్బల చేతన మీరు తండ్రి పెట్టిన ప్రాణం బట్టి ప్రభా, ఇక్కడ ప్రభావం జీవము కలిగి ఇదిగో ప్రభా అనేకమైన పాపములు చేసినప్పటికీ దేవా మమ్మల్ని క్షమిస్తూ మమ్మల్ని ప్రభా మరలా తండ్రి నాయన మీరు తండ్రి మీరు ఎక్కడి కింద ప్రభా మేము కుడి హస్తము చేత ప్రభా మమ్మల్ని హత్తుకుని ప్రభా నాయన తండ్రి మమ్మల్ని చేరదీస్తున్న విధానాన్ని స్తోత్రించాలి. నిజంగా దేవా మా యొక్క క్రియను బట్టి చూసినట్లయితే అనేక మార్లు ప్రభా మా తలంపులు క్రియలు చూపులు ప్రవర్తన విషయంలో అనేక మార్లు పడిపోయిన వారము, చెడిపోయిన వారము, అపవిత్రమైన పిల్లల వారము ప్రభా దేవా దయచేసి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరలా తండ్రి మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధానంలో మమ్మల్ని ఉంచి ప్రభా మీ దాసుని గుండా అనేకమైన విషయాలు మీరు మాట్లాడిన దేవుడు వెళ్తున్నారు. మేము ఏదైతే కోరుకుని ఉంటున్నామో, ఏ దేని కొరకైతే ప్రభువా సర్వోన్నతం మేము ఇక్కడికి వచ్చి ఉంటున్నామో, దేని కొరకు మా తండ్రి మా జీవితంలో ప్రభువా మా ప్రభా తండ్రి యేసుక్రీస్తు రాజా ఏదైతే మేము ఆశ కలిగి ఉంటున్నామో ఆ నిత్య జీవనంలో పొందుకున్నకు మేము ఏమి చేయాలో ప్రభువా మాకు తండ్రి ప్రభా తెలియజేసినట్టు దేవుడు అవుతున్నారు. ప్రభా ఎవరు మీ ఎదురుకు వచ్చి ప్రభా నిత్య జీవం పొందుకున్నకు మేము ఏమి చేయాలని బోధకుడా అని అడిగినప్పుడు పరిశుద్ధుడా సర్వోన్నతుడా ప్రభా ఆజ్ఞలను పాటించమని సూచించారు. ప్రభా నిజంగానైనా ఆజ్ఞలుగా మీరు భౌతికంగా పాటించడం కాదు కానీ నాయన సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త నా ప్రభా ఆజ్ఞలకు మించినది నాయన ఇదిగో మీ యొక్క ప్రేమలో ప్రభా యేసయ్యా ఇదిగో తను మీరు పెట్టినటువంటి ప్రాణంగా ప్రభా తన స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టడానికంటే ప్రభా ఎక్కువైన వాడు ఎవడు లేడని సెలవించిన దేవుడు. మీరు మా స్నేహితులై ఉండే ప్రభా మా కొరకు ప్రాణం అర్పించిన దేవుడు అయితే నిజంగా మేము ఆ విధంగా జీవిస్తున్నామని మమ్మల్ని మేము ప్రశ్నించుకున్నట్లయితే యేసయ్యా ప్రభువా తండ్రి మా జీవితంలో మేమే ప్రభువా ఇదిగో తండ్రి మా యొక్క కుటుంబము మేమే అని నాయన సర్వోన్నతుడా ప్రభా అనేక విషయంలో ప్రభా మాకు సొంత ప్రభావం స్వార్థపూరితమైన జీవితంలో మేము జీవిస్తూ ఉంటుండగా సర్వోన్నతుడా జీవంగా ప్రభా ఆ నిత్య జీవములకు మార్గంలో మాకు చూపించినట్టు దేవుడు పెడుతున్నాడు ప్రభా. అవునైనా తండ్రి ఎదుటి వారి కొరకు జీవించుటే ప్రభా నాయన అందరి కొరకు జీవించుటే అందరికి సహాయం చేయుటే మరీ విశేషంగా నాయన విశ్వాసంలో ప్రభా ఇదిగో నాయన తండ్రి ప్రభా తండ్రి నాయన చేర్చబడిన వారికి ప్రభా నాయన మరి విశేషంగా వారికి చేయమని సెలవించిన దేవుడు మరివా యేసుక్రీస్తు తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి. అనేకులు ప్రభా మా సహోదరులు నాయన సర్వోన్నతురాయుడు తండ్రి ఇప్పుడు ఇబ్బందులతో ఉంటుండగా ఆర్థిక సమస్యలతో ఉంటుండగా పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా నిజంగా మీకు సహాయం చేసినప్పటికీ ఇదిగో కృతజ్ఞతలు మేము కోరుకున్న వారమైంటున్నాము. నిజంగా తండ్రి ఇదిగో నాయన తండ్రి మేము కృతజ్ఞతలు కోరుకున్న వారుగా ఇదిగో తండ్రి మేము తండ్రి నాయన పరిశుద్ధుడా సర్వోన్నతుడా తండ్రి మీ దృష్టికి మేము తండ్రి చెడు కార్యం చేసిన వారమైతే మేము క్షమించండి, మేము మన్నించండి నాయన. ఆ ప్రభా సహాయం చేసుకుంటూ నాయన విలువలు సెలవించినట్లు దేవుడు అవుతున్నారు. ఇదిగో ప్రభా జీవుల ప్రభా సహాయం చేసి ఏది ఆశించకుండా నా ప్రభా మీరైతే ఏ విధంగా అయితే చేసి ఉంటున్నారో అటువంటి మనస్సును మాకు దయచేయండి. తిరిగి తండ్రి ప్రతిఫలము తండ్రి కోరుకున్న వారంగా ఉండకున్నట్లు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి కేవలం మీరైతే ప్రభా ఇదిగో తండ్రి జీవన ప్రభా జీవాధిపతి యేసుక్రీస్తు రాజా మీకే స్తోత్రాలు అన్నారు. మేమైతే ఏమి చేయనప్పటికీ ప్రభా సర్వోన్నతుడా మీ రక్తం చిందించిన దేవుడు అయిపోయినారు ప్రభా. కలవరి వైపు చూసినప్పుడు నాయన ఇదిగో తండ్రి మాకు ఆనందం కలుగుతా ఉంటున్నాను నాయన. యేసుక్రీస్తు రాజా మీలోనే నిత్యత్యం ఉన్నది నాయన. ఇదిగో నిత్యత్యమున ప్రభా సర్వోన్నతుడా ప్రభా యేసుక్రీస్తు రాజా మాకు మాదిరిని చూపించినట్టు దేవుడు అయిపోయినారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, మా యొక్క ఆనందము ఇతరులకు సేవ చేయటంలో ప్రభా, ఇతరులకు ప్రభా తండ్రి ఇదిగో ప్రభా తండ్రి సహాయం చేయటంలో ప్రభా, వెతుక్కులకు మాకు సహాయం దయచేయండి. రాజులు ప్రవక్తగా సురక్షిత విధముగా నాయన ఎదుటి వారి కొరకు ప్రభా ఇదిగో మేము తండ్రి పాట పడినప్పుడే, ఇదిగో ఎదుటి వారి కొరకు మేము సహాయం చేసినప్పుడే, వారి కొరకు జీవించినప్పుడే నా తండ్రి జీవంలో ప్రభా జీవధిపతి నేను ఒక ప్రవక్తను కాకపోయినట్లయితే, ఒక పరిచారకుని కాకుండానట్లయితే నాయన ఇదిగో తండ్రి నాయన ప్రభా నేను ఒక డాక్టర్ అయి ఉండేవాడిని, దాని గుండా ప్రభా నేను ప్రజలకు సేవ చేసేవాడిని. ఓ ప్రభా ప్రవక్త గారు తండ్రి ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండగా సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, మేము కలిగి ఉన్న దాన్ని ప్రభువా మేము ఏదైతే కలిగి ఉన్నామో, ఏదైతే మాకు దయచేసి ఉంటున్నారో, ఏ తలంత అయితే మాకు ఇచ్చి ఉన్నారో ఆ తలంతులోనే ప్రభువా మేము ఎదుటి వారికి సహాయం చేయగలరు. సహాయం జీవగల ప్రభువా జీవాధిపతి యేసుక్రీస్తు రాజా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాము. అవును ప్రభా సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, అనేకమైన విషయాలు కూడా మీరు మాట్లాడిన దేవుడు అంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ప్రభా ఇదిగో బలహీనమైనప్పటికీ నేను మీరు బలపరిచి మీకు ఆత్మశక్తి చేత నాయన ఇదిగో తండ్రి నాయన నిజంగా మమ్మల్ని ప్రేమించి ప్రభా మాకు ఏదైతే అవసరమైనదో మేము ఏదైతే మేము తండ్రి పొందుకోవలసి ఉంటున్నామో ప్రభా తండ్రి ఆ ప్రేరేపణను మీకు తండ్రి మీ దాసునికి కలగజేసి ఈ యొక్క తండ్రి గడియలో ఈ చివరి దినాల్లో మేము జీవిస్తూ ఉంటుండగా ఏదైతే మాకు కొదువుగా ఉంటున్నదో, ఏదైతే మేము సరి చేసుకోవాల్సి ఉంటున్నామో దానిని మాకు దయచేస్తున్నాడు దేవుడు అంటున్నాను. ప్రభువా మేము విన్నదాన్ని విడిచిపెట్టకున్నట్టు నాయన క్రియారూపకంగా మేము చేయడం సహాయం చేయండి. ఓ ప్రభా వినివారు మాత్రమే కాకుండా నాయన నిజంగా వినివారు మాత్రమే ప్రభా తన అర్థంలో తన సహజ ముఖం చూసుకొని బయటికి వెళ్ళి మర్చిపోయేవాడుగా ప్రభా ఉంటాడని సరిచిన దేవుడు అంటున్నాను. నేను ఆ విధంగా ఉండకుండా నాయన యేసయ్య మీకు స్తోత్ర వందనాలు. మీ యొక్క ప్రతిబింబము నాయన మమ్మల్ని ప్రభుత్వాన్ని మేము ప్రతిబింబించే విధంగా సహాయం తెచ్చింది. సర్వోన్నతుల యేసయ్య మీకు స్తోత్ర వందనాలు ప్రభా. ప్రతి కార్యము ప్రభా మేము చేసే ప్రతి ఆలోచనలు ఉద్దేశంలో నాయన ఇదిగో ప్రభా మేము స్వార్థపూరితంగా ఉండకున్నట్లు నాయన నిస్వార్థంగా పనిచేయనట్లు ఓ ప్రభా యేసుక్రీస్తు రాజా దయతో జ్ఞాపకం చేసుకోమని ఇదిగో మేము లోకములకు వెలుగై మనసు దేవుడు ఆ వెలుగుగా మేము జీవించుటకు నాయన ఇదిగో సువార్త పని చేయటంలో ప్రభా ఇదిగో తన అనేకమైన ఆత్మలను తండ్రి ఇదిగో ప్రభా యేసయ్య మీ వైపు తిప్పుటంలో ప్రభా ఇదిగో మేము ముందు సహాయం చేయండి. ఈ ఆర్థిక పరంగా నేనేమి మా తండ్రి మేము కలిగినటువంటి నాయన మా వృత్తిపరంగా నేనేమి ఇదిగో యేసయ్య మీకు స్తోత్ర వందనాలు. జీవన ప్రభా ఆ మాట సహాయం కానీ ఇదిగో తండ్రి ఏ విధము చేతనైనా ప్రభా మేము ఎదుటి వారికి ప్రభావం ఉపయోగకరంగా ఉన్నట్టు నాయన ఇదిగో తండ్రి ఆయన మాకు సహాయం ఇచ్చేయండి. కృప చూపండి నాయన, కృపను భద్రపరచండి. ఇంకా ప్రభా తండ్రి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిలో తండ్రి ఈ యొక్క వాక్యము నాయన ఫలింపజేయమని ప్రార్థిస్తాను. మా జీవితంలో తండ్రి ఇది నెరవేర్పు దశగా నాయన అనువాదించబడినటువంటి నాయన మీకు భార్యగా ప్రభా ఇదిగో తన వాక్యముగా ప్రభా మేము మలచబడినట్టు సహాయం దయచేయండి. ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి ఆహారం గడ్డం మీదుగా కారిన పరిమళము, పరిమళ తైలము, పరిమళము, పరిమళ తైలము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము. పరిశుద్ధుడా మహోన్నతుడా కృపా కనికరం కలిగిన తండ్రి గొప్ప దేవా, మనుషుల కోసం ప్రభువా కరిగిపోనట్టుగా
5 పరిచారిక వర్గాల కొరకు ప్రభు వాక్యోపదేశం కోసము చేస్తున్న వారి కొరకు మేలైన పదార్థాల్లో భాగం ఇచ్చేవారి గాను, నీ కోసము ఖర్చు అయిపోయే వారి గాను, శ్వాస గృహంలో చేర్చబడిన వారి కోసం ప్రభు నువ్వు నిజంగానే ప్రభు క్షేమైపోకుండా కరిగిపోయినట్లుగా నాయన ఇలాంటి గొప్ప భక్తి జరగాలంటే మీతో మొట్టమొదటి వ్యక్తిగతమైనటువంటి ఆ అనుసంధాన, వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు కావాలి నాయన. కానీ ఎందుకో ఈ రోజున ప్రభా ఈ ప్రజలు, నీ ప్రియమైనటువంటి ఈ ప్రజలు, సార్వత్రిక వర్తమాన సంఘము నీతో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉంటే చాలా ఎత్తబడతాం అనేటువంటి ఆ మూర్ఖతలో ఉన్నారు నాయన. కానీ మోషే నీతో వ్యక్తిగతమైన బంధాన్ని కలిగి ఉన్న తర్వాత ప్రజల కోసం నివసించాడయ్యా. ఆయన యెహెజ్కేలు కూడా నీతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, ఇర్మియా లాంటి వారు వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు వారు ప్రజల కోసమే తమ జీవితాలు వెచ్చించేశారు ఆయన. అపోస్తలులు కూడా నీతో వ్యక్తిగతమైన అనుబంధాన్ని కలిగి ఉన్న తర్వాత వారు నీ కోసము, నీ ప్రియమైనటువంటి వధువు కోసము పూర్తిగా కరిగిపోయారు నాయన. ఈ 2 భాగాలలో ఒక్క భాగాన్ని మాత్రమే తీసుకొని నీతో మాత్రమే వ్యక్తిగతమైన బంధాన్ని కలిగి ఉంటే ఎత్తబడిపోతాం అనేటువంటి ఆయన ఆ అసంపూర్ణమైన జ్ఞానభక్తులు నివసించుతున్నటువంటి ఈ కాల సార్వత్రికమైనటువంటి ఈ వధువు సంఘాలను మేలుకొల్పమని ప్రార్థిస్తా ఉన్నానయ్యా. నీతో వ్యక్తిగతమైనటువంటి ఆ పర్సనల్ రిలేషన్షిప్, నీ వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి ఉండిన తర్వాత అలాగూ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఈ లోకంలో నీకు బయటకు వచ్చి నీ వలే నువ్వు ఎలాగైతే సమస్త మానవాళి కొరకు, ప్రత్యేకంగా నీ భార్య కొరకు ఎలాగూ నాయన నువ్వు అర్పించబడ్డావో అలాగే వారందరూ అర్పించబడ్డారు నాయన. ఒక దశలోని భక్తిని చూస్తూ, ఒక దశనే భక్తిగా మలుస్తూ, ఒక దశనే భక్తిగా బోధిస్తూ, ఒక దశలోనే సంపూర్ణమని బ్రహ్మలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరి కళ్ళు తెరవని ప్రార్థిస్తాను. ఈ మొదటి దానిని పరిపూర్ణము చేసిన తర్వాత రెండవ దానిని లెక్క చేయకుండా పూర్తిగా కలిగిపోయేటువంటి ఆ బలమైన సమర్పణ జీవితాలు, ఎదుటి వారి కోసం నివసించి నీ చిత్తానుసారంగా నీకు దగ్గర చేసేటువంటి ఆ సమర్పణలో నిత్య జీవము మార్గాలను దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. ఈ 2 భాగాలలో రెండింటిని పొందుకుంటా నిజముగా ధన్యత ఉందన్న సంగతిని ప్రభు ఈ ప్రజలు చూసినట్లయితే కృప చూపండి. ఆ యవనస్తుడు కేవలం నిన్ను బట్టి ఆజ్ఞలు పాటించాడే గాని నీలాంటి స్వభావంతో ప్రజల నిమిత్తమే కరగలేకపోయాడు. ఈ రోజున నాయన నిన్ను బట్టి మేము వర్తమానాలు వింటున్నాం, నిన్ను బట్టి మేము భక్తి చేస్తాం, నిన్ను బట్టి ప్రార్థనలు అయినా నిన్ను బట్టే సహవాసం చేస్తాం కానీ నీ స్వభావాన్ని పొందుకొని ఈ ప్రజలందరి కొరకు విశేష గృహముగా ఏర్పరచబడిన వారి కొరకు, నీ కొరకు, 5 పరిచారిక వర్గాల కొరకు కరిగిపోయేటువంటి ఆ భక్తి ప్రేరేపణ, ఆ త్వరితమిచ్చే శక్తిని పొందుకోలేకపోతున్నారు నాయన. ఇది ఈ సంఘంలో లోపంగా ఉన్నదనే దీన్ని సరిచేయాలని నువ్వు యొక్క ఆలోచన తలంపున హృదయంలో పెట్టి ఉన్నావు. దయచేసి నీతో వ్యక్తిగతమైన బంధాన్ని కలిగి ఉండడంలో ఏ ఒక్కరు విఫలం కాకుండా పరిపూర్ణ చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. అలాగ పొందుకున్న వారు కొనసాగింపుగా ఎలాగో ప్రజల కోసం కరిగిపోయారో అలాంటి భక్తి కలిగిన వారిగా వాళ్ళందరినీ తయారు చేయమని ప్రార్థిస్తా ఉన్నామయ్యా. నిజంగానే మేము ఎక్కడైతే మా మేలిన పదార్థాలలో ఎక్కడ వెతుకుతున్నామో చూసే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. మా గుడ్డితాలను తీసివేయండి ప్రభువా. మేము ఒక రోజున పరలోకపు సంపాదనలు, ఆ యొక్క గొప్ప నిత్య జీవన పంటలు, అత్యధికమైనటువంటి విస్తృతమైనటువంటి రాశిగా దాన్ని కొయ్యాలని ఆశపడతా ఉన్నాము. కృప చూపండి ప్రభా. ఈ నా చిన్న పిల్లలు ఒకరికి చేసినా నాకు చేశారంటున్నావు. అయ్యో, దైవత్వం యొక్క సరళ మర్మాన్ని, నిత్య జీవాన్ని, పరలోకాన్ని చేరుకునే ఆ గొప్పదైన మర్మాన్ని మనుషుల మధ్యలో నువ్వు పెట్టేవన్న సంగతిని మర్చిపోయి మనుషుల మధ్యలో భేదాభిప్రాయాలు, హెచ్చు తగ్గులు ఆయన అనేకములు కలుగుతుండగా సర్వోన్నతుడ నీ పరిశుద్ధాత్మను మరొకసారి మాకు అనుగ్రహించి వీటన్నిటిని నిర్మూలన చేసి ఏకాభిప్రాయం మనం ఉత్పత్తి చేయమని ప్రార్థిస్తాను. కృప చూపండి తండ్రి, సహాయం దయచేయండి నాయన. ఈ రెండింటిని కలిపినప్పుడే అది పరిపూర్ణత అని యవనస్తు దగ్గర చెప్పినట్టుగానే మేమందరం కూడా దాన్ని గ్రహించే భాగ్యం మాకు దయచేయండి. నా మట్టుకు నేను భక్తి చేస్తూ, నా మట్టుకు నేను ప్రార్థన చేస్తూ, నా మట్టుకు నేను వర్తమానం చదువుతూ ఉంటుంది భక్తి అనుకుంటున్నారు. కానీ అసంపూర్ణమని ఈ ప్రజలు గుర్తుపట్టినట్లుగా దయచేసి మా కన్నులు, మా హృదయాలు తెరవండి దేవా. కృప చూపండి. ఈ సంఘంలో ఏదైతే నువ్వు బయలుపరిచి ఉంటివో ఇది ఖచ్చితమైన ఫలాలు మేమందరం కోయినట్లుగా, మమ్మల్ని బట్టి నువ్వు బహుగా ఆనందపడినట్లుగా, విస్తృతమైనటువంటి ప్రభుత్వం నువ్వు కోరుకున్న పంటను మేము నిజంగా ఫలించే భాగ్యము ఆయన ఈ సారవంతమైన నెలగా దీన్ని మలిచి దీనికి అనుగ్రహించమని ప్రార్థిస్తాం. సమస్తముని చేతికి అప్పగించుండగా సర్వాధికారి పరమ వ్యవసాయం కూడా కనికరం చూపి నీవే బలమైన ఫలాలు తీసుకురామని ప్రార్థిస్తాం. తిరిగి నీ ప్రేమ
చేయబోతున్న ప్రయాణం అంతట్లో తోడుగా ఉంది. ఏ ఇరుకు, ఇబ్బంది, సమస్యలు, తెగుళ్ళు నాయన ప్రమాదాలు జరగకుండా సాతాను తంత్రాలన్నింటినీ కూడా బదులు చేయమని నీ పరిపూర్ణమైన ప్రణాళిక చొప్పున క్షేమకరమైన ప్రయాణం దయచున్నాను. రేపటి దినంలో జరగబోతున్న ఆరాధనలను నాయన మా ప్రయాణాలన్నింటిలో కూడా నీ దూతని కావలిగా ఉంచి నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. క్రీస్తుతో వ్యక్తిగతమైన బంధాన్ని చాలా బలంగా కలిగి ఉండండి. కలిగి ఉన్నప్పుడు ఒక భాగం అయిపోయినట్టు రెండవ భాగం చాలా ప్రాముఖ్యమైనది. రెండవ భాగం చేయాలంటే మొదటి భాగం మనం పరిపూర్ణంగా వస్తే దీన్ని చక్కగా చేయగలుగుతాం. ఈ రెండు చేసినప్పుడు మన జీవితాలు పరిపూర్ణం అవుతాయి, నిత్య జీవాన్ని పొందుకుంటాం. అలాంటి జీవనం మనందరికీ అనుగ్రహించబడుతుంది.